ఈ వీడియోలో కంప్లీట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అసలు ఒక వాయిస్ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలి, క్లయింట్ కోసం ఎలా బిల్డ్ చేయాలి, దాని ప్రొడక్షన్ లెవెల్ వరకు ఎలా తీసుకెళ్ళాలి అని కంప్లీట్ ఓవర్వ్యూ అయితే ఇస్తాను. కంప్లీట్ మీ ఓన్ ఏజెంట్ అయితే మీరు బిల్డ్ చేసుకోగలరు. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు దీన్ని మినిమం 30K సెల్ చేయొచ్చు. ఈ ఒక్క మిస్టేక్ చేస్తే మీరు ఇంతవరకు చేసింది మొత్తం వేస్ట్ అవుతుంది. నాకు తెలిసిన వాళ్ళు ఒకే ఏజెంట్ని చాలా మందికి కూడా సెల్ చేశారు. అలా చేసి సెండ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు వాయిస్ ఏజెంట్ అంటే ఏంటి, మీరు ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఈ వీడియో లాస్ట్ వరకు ఎందుకు చూడాలి. మేము లాస్ట్ మంత్లోనే కంప్లీట్ 3 వాయిస్ ఏజెంట్ ప్రొడక్ట్స్ చేసింది. వెల్కమ్ టు కంప్లీట్ AI వాయిస్ ఏజెంట్స్ మాస్టర్ క్లాస్. సింపుల్ గా తెలుగులో మీకు అసలు దీని మీద ఏం నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, కంప్లీట్ బేసిక్ నుంచి బిగినర్ లెవెల్ నుంచి ప్రో లెవెల్ వరకు తీసుకెళ్లే బాధ్యత నాది. ప్రతి స్టెప్ డీటెయిల్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా తెలుగులో క్లారిటీగా. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు అసలు ఏం కంగారు పడద్దు. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి, అంటే ఏ వాయిస్ ఏజెంట్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి మొత్తం ప్రో లెవెల్ వరకు తీసుకెళ్లే బాధ్యత మొత్తం నాది. జస్ట్ మీరు చేయాల్సింది ఈ వీడియో మొత్తం విని నేను చెప్పినట్టు చేయండి చాలు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కరెక్ట్ గా ఒక మంచి ప్లేస్ లో కూర్చోండి. చాలా మంది ఈ వీడియో టైం పాస్ కోసం జస్ట్ పెట్టారు కదా అని చూడడానికి, జస్ట్ ఇదేదో బాగుందే చూద్దామని చూడడానికి, ఏదో ఎర్నింగ్ మనీ అని పెట్టారు బాగా ఈజీగా ఎర్న్ చేసి వచ్చని చూడడానికి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి, తర్వాత మా గురించి అసలు మేము ఎలా సెల్ చేసాం, మేము ఎలా గ్రో అయ్యాం ఈ వాయిస్ ఏజెన్సీలో, ఇప్పుడు ఈ వాయిస్ ఏజెంట్స్ కి డిమాండ్ ఎలా ఉంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మీరు బిగినర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఏం చేయాలి అది మొత్తం క్లారిటీగా చెప్తాను. మీరు జస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక మంచి ప్లేస్ లో కూర్చోండి. ఏం డిస్టర్బెన్స్ రాకుండా ఒక మంచి ప్లేస్ లో కూర్చోండి. అంటే చాలా మంది ఈ వీడియో పడుకొని అలా రెస్ట్ తీసుకుంటే అలా చూస్తారు, కానీ ప్లీజ్ అలా చూడొద్దు. అలా చూస్తే అలా చూసినట్టే ఉంటుంది, అసలు ఏం గుర్తుండదు 2 రోజుల తర్వాత. జస్ట్ చెప్పినప్పుడు అర్థం అవుతుంది కానీ తర్వాత ఏం గుర్తుండదు. మీరు ఈ వీడియో నుంచి పర్ఫెక్ట్ అవుట్పుట్, బెస్ట్ అవుట్పుట్ తీసుకోవాలనుకుంటే ఒక 1 అవర్ అలానే కూర్చొని కాన్సన్ట్రేషన్ గా బాగా వినండి. కావాలంటే 2-3 టైమ్స్ బ్రేక్ తీసుకోండి, కానీ జస్ట్ చూసేద్దాం అన్నట్టు చూడొద్దు. చాలా మంది ఫోన్ లో చూస్తూ ఉంటారు, ఫోన్ లో మాత్రం అసలు చూడొద్దు. మీ దగ్గర ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ ఏమైనా ఉంటే దాంట్లోనే చూడండి, ఎందుకంటే ఫోన్ లో చూస్తే ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతాం. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నోట్స్ తీసుకోండి. నేను చెప్పే ప్రతిదీ మీరు జస్ట్ చూస్తే సరిపోదు, మీరు ఏదో ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ప్యారల్ గా రాస్తూ ఉండండి. ఏదైనా కొత్త విషయం వస్తే రాయండి. మొత్తం రాసే పని లేదు, జస్ట్ మీకు ఏదైతే అర్థం కాలేదో, మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో నేను చెప్తాను. ఇంపార్టెంట్ ఏంటియో, ఏమేమి నోట్ చేసుకోవాలో అది మొత్తం చెప్తాను. మీరు జస్ట్ నోట్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. ఇలా నోట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు బెనిఫిట్ కాదు, ఈ వీడియో తర్వాత ఒక 2 days తర్వాత 3 days తర్వాత మళ్ళీ మొత్తం వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మనం రాసుకున్న నోట్స్ వాటికి మొత్తం మెయిన్ పాయింట్స్ అనేవి రాసుకుంటాం కదా, అది మొత్తం రాసుకుంటే సరిపోతుంది. అది మొత్తం ఒకసారి చూస్తే సరిపోతుంది. అందుకు మనకి నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది, బాగానే ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ లో మీకు గుర్తు రావాలంటే, మొత్తం గుర్తుండాలంటే మీరు ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. అది నార్మల్ గా బుక్ పెన్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీ ల్యాప్టాప్ లోనే ఎక్కడో ఒక చోట రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఒక నోట్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఈ ఒక్క వీడియో అనే కాదు, నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఏ వీడియో చూసినా మీరు మొత్తం ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. అసలు ఆ వీడియో నుంచి మనం ఏం నేర్చుకున్నాం, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. మనం ఏం నేర్చుకున్నాం, మనకి అంత తెలుసు, మనకి ఎలా బెనిఫిట్ అయింది ఈ వీడియో అని. తర్వాత నెక్స్ట్ స్టెప్స్ మనం ఏం చేయాలి అని దాంతో మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేషన్ గా కూర్చొని లాస్ట్ వరకు ఈ వీడియో చూసి మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అది మొత్తం నేను వీడియోలో చెప్తూ ఉంటాను. మీరు జస్ట్ కాన్సన్ట్రేషన్ గా ఈ వీడియో మొత్తం చూడండి, మొత్తం కంప్లీట్ చేయండి చాలు. ఇప్పటికీ చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ మినిట్ లో ఈ వీడియో చూసే వాళ్ళు 90% ఆఫ్ పీపుల్ లాస్ట్ వరకు చూడరు అనమాట. ఇదే మీకు బెనిఫిట్. మీరు కనుక లాస్ట్ వరకు చూస్తే ఆ 90%, 95% ఆఫ్ పీపుల్ కన్నా మీరు ముందుంటారు. మీరు జస్ట్ కాన్సన్ట్రేషన్ గా ఉండడం వల్ల 90%, 95% ఆఫ్ పీపుల్ కన్నా మీరు ముందెళ్ళిపోయారు. అందుకే మీకు కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థం కాకపోయినా తర్వాత ఖచ్చితంగా అర్థం అవుతుంది. జస్ట్ మీరు ఓపిక పట్టి లాస్ట్ వరకు చూడండి, సరిపోతుంది. మీకు అర్థం కాకపోతే ఎవరికి అర్థం కావు, ఇది కొత్త కాబట్టి ఎవరికి అర్థం కావు అంత ఫాస్ట్ గా. మీరు ఏం డిప్రెషన్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు, రాలేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లాస్ట్ వరకు చూడండి, నేను చెప్తున్నాను కదా, లాస్ట్ వరకు చూడండి, సరిపోతుంది. ఈజీగా అర్థం అవుతుంది. తర్వాత ఇప్పుడు అర్థం కాకపోయినా నెక్స్ట్ వీడియోస్ కూడా పెడతాను, దాంట్లో అయినా మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా అర్థం అవుతుంది అనమాట. అది మొత్తం ఎలా చేయాలి ఏంటి అని మొత్తం చెప్తాను. జస్ట్ మీరు లాస్ట్ వరకు చూడండి చాలు. ఎన్నిసార్లు చెప్తున్నాను ఏమనుకోకండి, కానీ ఇలా చేస్తే మీకే చాలా బెనిఫిట్ అనమాట. అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను. సరే, ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అసలు నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ నా గురించి తెలియాలి కదా, అసలు నేను ఎలా చేస్తాను, నేను ఈ మొత్తం సెల్ చేశాను, నాకు అసలు ఈ స్కిల్ వచ్చా అని మీకు డౌట్ వస్తుంది కదా. ఫస్ట్ ఆ డౌట్ ని క్లియర్ చేద్దాం. చూడండి, ఫస్ట్ నా గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. నేను ఇప్పుడు NIT రాయ్పూర్ లో చదువుతున్నాను అనమాట. NIT రాయ్పూర్ 2nd year స్టూడెంట్ ని. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేసాం.
ప్రాఫిట్ గ్రోత్ ఏఐ అని. మేమేం చేస్తామంటే ఇలాంటి ఏఐ ఏజెంట్స్, ఏఐ వాయిస్ ఏజెంట్స్ ఈ మొత్తం సెల్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక బిజినెస్ కి వాళ్ళ పెయిన్ పాయింట్ అనేది ఐడెంటిఫై చేసి దాని ప్రకారం మేము ఒక సొల్యూషన్ అనేది బిల్డ్ చేసి, అది ఏఐ ఏజెంట్ కావచ్చు, ఏ వాయిస్ ఏజెంట్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఆటోమేషన్స్, ఏఐ ఏజెంట్స్, ఆటోమేషన్ వాయిస్ ఏజెంట్స్ అని ఈ మొత్తం బిల్డ్ చేసి వాళ్ళకి సెల్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది మా ఏజెన్సీ మెయిన్ గోల్ అనమాట. ఫస్ట్ నేను మీకు మా ఇంట్రడక్షన్ ఇస్తాను, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది చూపిస్తాను. ఈ డాక్యుమెంట్ అనేది నేను తర్వాత షేర్ చేస్తాను. దాంట్లో మా లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కూడా ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. జస్ట్ చూపిస్తాను చూడండి. ఇలా ఒకసారి వెనక చూడండి. ఏఐ డ్రివెన్ HDR సిస్టమ్స్. ఈ HDR సిస్టమ్స్ అంటే ఏంటంటే కంప్లీట్ ఆటోమేషన్ సిస్టమ్స్ అనమాట. ఈ వాయిస్ ఏంట కూడా ఉంటుంది దాంట్లో. జస్ట్ ఇప్పుడు వాయిస్ ఏంట్స్ బిల్డ్ చేస్తే అంత మార్కెట్ లేదనమాట. వాయిస్ ఏంట్స్ సెల్ చేయాలంటే వాయిస్ ఎండ్ కి ఇంకా మొత్తం సిస్టమ్ లాగా బిల్డ్ చేసి, ఈ సిస్టమ్ లాగా ఎలా బిల్డ్ చేస్తాం, క్లయింట్ CRM ని వీటిని చాలా వాటిని ఇంటిగ్రేట్ చేసి మొత్తం చేయాలన్నమాట. ఇది ఎలా చేయాలి ఏంటో కూడా మొత్తం చెప్తాను, మీరేం టెన్షన్ పడొద్దు. నెక్స్ట్ వీడియోస్ లో ఇవే ఉంటాయి. ఈ మొత్తం సెల్ చేస్తూ ఉంటాం అనమాట. మెయిన్ గా మేము ఇది ఎవరికి, ఫారిన్ క్లయింట్స్ కి సెల్ చేస్తూ ఉంటాం. ఇదే మా మెయిన్ థీమ్ అనమాట. చూడండి, నేను ప్రాఫిట్ గ్రోత్ అయ్యి ఇక్కడ నేను ఇప్పుడు రాయపూర్లో చదువుతున్నా. ఇది మొత్తం మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చూడండి, ఇది మా వెబ్సైట్ అనమాట. తర్వాత మా కోర్స్ కూడా ఈ మధ్య మేము కోర్స్ కూడా లాంచ్ చేసాము 2 months బ్యాక్. N10 మీద మొత్తం కంప్లీట్ స్క్రాచ్ నుంచి N10 మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాము. దీంట్లో మొత్తం చాలా మాడ్యూల్స్ అయితే ఉంటాయి. ఇంత కోర్సు తెలుగులో ఎవరు పెట్టలేదు, ఎక్కడ ఇంత కంటెంట్ కూడా లేదనమాట. 20+ hours అయితే ఉంటుంది కోర్సు. మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మాడ్యూల్ వైస్ గా మొత్తం డివైడ్ చేశాను. మీరు సిలబస్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు, కరికులం అని ఉంది కదా, దాంట్లో చూడొచ్చు. ఫ్రమ్ బేసిక్ నుంచి అసలు ఏ అంటే ఏంటి అనే దగ్గర నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట లాస్ట్ వరకు. లాస్ట్ లో ఇంకా మొత్తం 6 ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ ప్రాజెక్ట్స్ అనేవి చేసామన్నమాట. ఇంకా ఫ్యూచర్ లో ఈ ప్రాజెక్ట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఈ 6 ప్రాజెక్ట్సే కాకుండా ప్రతి మాడ్యూల్లో ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసామన్నమాట, చిన్నవి. ఆ కాన్సెప్ట్ అనేది అర్థం అవడానికి ఒకసారి మీరు ఇది కూడా చెక్ చేయండి. ఇది కూడా కంప్లీట్ తెలుగులో ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ మా టెస్టిమోనియల్స్ కూడా చూడొచ్చు. చూడండి, ఇక్కడ వాయిస్ ఏంట్ టెస్టిమోనియల్ అనమాట. ఇది వాయిస్ ఏంట్ అనేది ఒక అతనికి బిల్డ్ చేసాము, సింగపూర్ క్లయింట్ కి. అదే టెస్టిమోనియల్ అనమాట ఇది. అది కాక ఈ లాస్ట్ డిసెంబర్ మంత్ లోనే 3 కంప్లీట్ వాయిస్ ఏంట్స్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసాం అనమాట. ఈ మొత్తం వాయిస్ ఏంట్స్ మొత్తం ఇప్పుడు ఎలా చేయాలి ఏంటని అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఆ ప్రాజెక్ట్స్ అనేవి ఎలా చేయాలి అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, ఇక్కడ మోహన్ రావు అని కదా, ఇక్కడ ఈ ప్రొఫైల్ కూడా మీరు చెక్అవుట్ చేయండి ఒకసారి. మేము మెయిన్ గా ఇవే చేస్తాం అనమాట. HDR డెవలప్మెంట్ మొత్తం టెస్టిమోనియల్స్ అవి కూడా మొత్తం ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి మా గురించి తెలుసుకోవాలనుకుంటే. చూడండి, ఇప్పుడు మేమిద్దరం స్టూడెంట్స్ అయ్యి ఉండి మేము ఇంత చేసామండి, మేము ఇలా ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, ఇంత ఎన్ని చేస్తున్నామంటే మీరు కూడా చేయగలరు, చేయొచ్చు. కానీ అది అంత ఈజీ అంటే ఈజీ మాత్రం కాదు. రియాలిటీ చెప్తున్నాను, ఈజీ మాత్రం అస్సలు కాదు. మీరు కష్టపడాలి, కష్టపడితేనే మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. మేము 1 year మొత్తం దీని మీదే పెట్టి, దీని మీద హార్డ్ వర్క్ చేసి మొత్తం చేసి మేము ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం. కానీ మాకు అంత గైడెన్స్ ఏం లేదు కాబట్టి మాకు ఇంత టైం పట్టింది. కానీ నేను మీకు మొత్తం స్క్రాచ్ నుంచి మొత్తం మా యూట్యూబ్ వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి మొత్తం మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఈ కోర్స్ కూడా ఇది కంప్లీట్ గా ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోస్ లో కూడా ఎలా చేయాలి ఏంటి అని మొత్తం వీడియోస్ చేస్తాను. మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ అయితే ఉంటుంది. అందుకు మీకు అంత టైం అనేది పట్టదు, కానీ మీరు హార్డ్ వర్క్ మాత్రం చేయాలి ఖచ్చితంగా. ఇదన్నమాట ఇంట్రో మా గురించి. ఇప్పుడు ఏం లేట్ చేయకుండా డైరెక్ట్ గా ఇది ఎలా బిల్డ్ చేయాలి, ఇప్పుడు ఏం చేయబోతున్నాం, అసలు ఈ వీడియో ఎందుకు యూస్ అవుతుంది, ఇది మొత్తం చూసేద్దాం ఒకసారి. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు బిగినర్ అయినా మిమ్మల్ని ప్రో లెవెల్ వరకు తీసుకెళ్లే బాధ్యత మొత్తం నాది. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు మీ ఓన్ గా ఒక వాయిస్ ఏంట్ అనేది బిల్డ్ చేసుకోగలరు అనమాట. నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా దాని తర్వాత స్టెప్స్ ఏంటి, ఎలా చేయాలి అని మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంది తర్వాత చూద్దాంలే, తర్వాత టైం ఉన్నప్పుడు చూద్దాంలే అని సేవ్ చేసుకుని పెట్టుకుంటారు, కానీ అది సేవ్ చేసుకున్నట్టే ఉంటది. తర్వాత అసలు అది ఇంకా చూడను కూడా చూడరు. అందుకు మీరు ఒక వీడియో చూడాలనుకుంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ వీడియో అనేది కంప్లీట్ చేసేయండి. తర్వాత చూసుకుందామని పెట్టుకుంటే అది అస్సలు అవ్వదనమాట. ఇంకా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 0 level నుంచి స్టార్ట్ చేస్తాను. అసలు వాయిస్ ఏంటంటే ఏంటి, ప్రాంప్ట్ అంటే ఏంటి, ఈ మొత్తం బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం బిల్డ్ చేసేటప్పుడు ఈ మొత్తం టర్మ్స్ అనేవి వస్తాయి. ఈ టర్మ్స్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు మీకు క్లారిటీ రావడానికి ఈ మొత్తం ఏమేమి టర్మ్స్ అనేవి వస్తాయి అవి మొత్తం ఇక్కడ పెట్టాను. ఫస్ట్ ఈ టర్మ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఇప్పుడు ఈ మొత్తం బాగా నేర్చుకుంటే తర్వాత మనం వాయిస్ ఏంట్ బిల్డ్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఈజీగా అయిపోతుంది అనమాట. అందుకు ఫస్ట్ ఈ మొత్తం నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇప్పుడు సింపుల్ గా ఒక వాయిస్ ఏంటంటే ఏంటి, ఈ ప్రెజెంటేషన్ లో ఉన్నది ఇది మొత్తం పక్కన పెట్టండి. మిమ్మల్ని మీరు అనుకోండి, అసలు వాయిస్ ఏంటంటే ఏంటి. వాయిస్ ఏంటంటే ఒక మనిషి లాగే
మాట్లాడుతుంది అనమాట. వాయిస్ ఏంటంటే సేమ్ ఒక మనిషి అనుకోండి, మనిషే కాకపోతే మనిషి శరీరం ఆయన మొత్తం ఉండదు, జస్ట్ ఒక మనిషి, డిజిటల్ హ్యూమన్ లాగా అనుకోండి. సేమ్ మనిషి చేసే పనులన్నీ చేస్తుంది కానీ డిజిటల్ విధానంలో చేస్తుంది. అంటే హ్యూమన్ ఏం చేస్తాడు, నార్మల్గా కాల్ చేస్తాడు, కాల్లో మాట్లాడతాడు, కాల్ అయిపోయిన తర్వాత ఆ డేటా మొత్తం గూగుల్ షీట్లో ఎంట్రీ కానీ వాళ్ళ సాఫ్ట్వేర్లో ఎంట్రీ కానీ మొత్తం చేస్తాడు, వాళ్ళకి ఈమెయిల్ సెండ్ చేస్తాడు. ఇలా మొత్తం ఈ డిజిటల్ థింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ థింగ్స్ మొత్తం హ్యూమన్ కాకుండా ఈ ఏఐ చేస్తే, హ్యూమన్ కాకుండా ఈ ఏఐ అనేది చేస్తే దాన్ని ఒక కంప్లీట్ ఏఐ సిస్టమ్ అంటాం అనమాట. ఈ సిస్టంలో ఏమేమి ఉంటాయి, ఈ మొత్తం ఏజెంట్ అనేది, ఈ ఒక ఏజెంట్ బిల్డ్ చేస్తాం కదా, ఆ ఏజెంట్ అనేది ఈ మొత్తం చేస్తుంది. అంటే హ్యూమన్ కాకుండా ఈ ఏజెంట్ అనేది, ఏఐ ఏజెంట్ అనేది మొత్తం చేస్తుంది అనమాట. ఏ వాయిస్ ఏంటన్నా, వాయిస్ ఏ ఏజెంట్ అంట, వాయిస్ ఏ అన్న, ఈ మొత్తం ఒకటే అనమాట. ఏజెంట్ అంటే ఇది ఓన్లీ వాయిస్ కాకుండా డిఫరెంట్, వాయిస్ ఒక్కటే కాకుండా ఇంకా డిఫరెంట్ అవన్నీ చేస్తుంది అనమాట. బుకింగ్ చేయడం, వాళ్ళకి ఈమెయిల్ సెండ్ చేయడం, ఇలా డిఫరెంట్ చేస్తుంది. అందుకు ఏజెంట్ అనేది పెట్టాం. ఈ మొత్తం సింపుల్ గా చూడాలంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు చాట్‌జీపీటీ ఉంది. చాట్‌జీపీటీలోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, చాట్‌జీపీటీలో మనం ఏమైనా క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ ఇస్తుంది, బాగానే ఉంది. కానీ నేను ఇప్పుడు నా క్యాలెండర్లో అపాయింట్మెంట్ బుక్ చేయమంటే అది బుక్ చేస్తుందా? బుక్ చేయలేదు కదా. ఎందుకు? దానికి మన క్యాలెండర్ యాక్సెస్ అనేది లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చాట్‌జీపీటీకి మన క్యాలెండర్ అనేది యాక్సెస్ ఇస్తాం అనమాట. అది యాక్సెస్ ఇస్తే ఏం చేయగలదు, మనం పెట్టిన మెసేజ్కి అది మనం గూగుల్ క్యాలెండర్లో మీట్ బుక్ చేయమంటే అది అప్పుడు డైరెక్ట్గా మీట్ బుక్ చేయగలదు. ఇది ఏమైంది, ఇప్పుడు ఈ చాట్‌జీపీటీకి ఒక టూల్ ఇచ్చాము, ఒక టూల్ని కనెక్ట్ చేసాం, మన గూగుల్ క్యాలెండర్ అనే టూల్ని కనెక్ట్ చేసాం. ఇది ఇప్పుడు ఏమైంది, ఒక ఏజెంట్ అయింది, ఒక ఏఐ ఏజెంట్ అయింది. ఇప్పుడు చాట్‌జీపీటీ అనేది ఒక ఏఐ, ఈ ఏఐకి మనం ఏం చేసాం, ఒక టూల్ అనేది యాక్సెస్ ఇచ్చాం. ఇప్పుడు ఇది ఏఐ ఏజెంట్ అయింది. ఏఐ ఏజెంట్, ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఇది మొత్తం ఎలా జరుగుతుంది, టెక్స్ట్ రూపంలో జరుగుతుంది. కానీ టెక్స్ట్ రూపంలో కాకుండా ఇప్పుడు వాయిస్ రూపంలో సేమ్ ఇదే సినారో జరిగితే అది వాయిస్ ఏజెంట్ అనమాట. అంతే సింపుల్గా, ఇంకేం లేదు. ఏఐ ఏజెంట్, ఏఐ వాయిస్ ఏజెంట్. అర్థమైంది కదా. సేమ్ ఇప్పుడు నేను చాట్‌జీపీటీకి చెప్పింది ఇప్పుడు నేను కాల్లో ఏం చెప్తాను, మాట్లాడేటప్పుడు నాకు ఒక మీటింగ్ బుక్ చేయి అంటాను. అప్పుడు ఏం చేస్తుంది, దీనికి ఒక టూల్ అనేది యాక్సెస్ ఇచ్చాం కాబట్టి ఇది ఆ టూల్లోకి వెళ్ళి, గూగుల్ క్యాలెండర్ టూల్లోకి వెళ్ళి అపాయింట్మెంట్ అనేది బుక్ చేస్తుంది. అంతే అనమాట సింపుల్గా. ఇది మొత్తం ఏంటి, ఇది వాయిస్ ఏజెంట్. ఇది సరిపోయింది. ఇప్పుడు దీనికి గూగుల్ క్యాలెండర్ అనే టూల్ ఒక్కటే కాదు, డిఫరెంట్ టూల్స్ అనేవి మనం యాక్సెస్ ఇచ్చుకోవచ్చు అనమాట. మనం ఏ టూల్ అయితే యాక్సెస్ ఇచ్చామో దాన్ని బట్టి ఇది మొత్తం చేస్తుంది. ఇప్పుడు మనం బిల్ చేసే దాంట్లో మనం క్లయింట్కి బిల్ చేస్తున్నాం కాబట్టి క్లయింట్ వాళ్ళ సిఆర్ఎం, క్లయింట్ వాళ్ళ గూగుల్ షీట్, ఈమెయిల్ అవి మొత్తం యాక్సెస్ ఇస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరికీ వాళ్ళు ఈమెయిల్ సెండ్ చేయమంటే ఈమెయిల్ సెండ్ చేయగలదు. ఈ మొత్తం చేస్తుంది అనమాట. మనం దీనికి ఏం యాక్సెస్ ఇచ్చామో అది మొత్తం చేస్తుంది. ఇంకా సేమ్ ఒక హ్యూమన్ లాగే అనమాట, ఒక డిజిటల్ హ్యూమన్ లాగా అనుకోండి. ఇప్పుడైతే ఇది మొత్తం అర్థమైంది కదా, ఏ అంటే ఏంటి, ఏ ఏజెంట్, ఏ వాయిస్ ఏంటని. ఇప్పుడు మనం ప్రాంప్ట్ అంటే ఏంటో చూద్దాం. ప్రాంప్ట్ అంటే ఏం లేదు, జస్ట్ మన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇప్పుడు ఏ ఏజెంట్ ఉంది, ఏ వాయిస్ ఏంటుంది, ఈ మొత్తం ఉన్నాయి కదా, వీటికి మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ ని మనం ప్రాంప్ట్ అని అంటాం అనమాట. అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ వాయిస్ ఏంటి ఉంది, వాయిస్ ఏంట్ మీటింగ్ బుక్ చేయమంటే మీటింగ్ బుక్ చేస్తుంది, బాగానే ఉంది. కానీ ఈ వాయిస్ ఏంట్ అనేది మీటింగ్ బుక్ చేయాలంటే కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఎలాంటి రూల్స్, బుక్ చేయాలంటే ఫస్ట్ మనకి ఆ క్యాలెండర్లో అవైలబిలిటీ ఉండాలి కదా, ఆ స్లాట్కి అవైలబిలిటీ ఉంటేనే మనం బుక్ చేయాలి. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం మనం వాయిస్ ఏంట్కి, ఈ ఏజెంట్కి, ఇలాంటి వీటికి ఇస్తాం అనమాట. అప్పుడు ఇవి ఏం చేస్తాయి, మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మొత్తం ఫాలో అయ్యి చేస్తాయి అనమాట వర్క్. ఇలా ఉంటుంది ప్రాంప్ట్ అనేది. ఇప్పుడు మనం ఒక వాయిస్ ఏంట్ బిల్డ్ చేస్తున్నామంటే దానికి మెయిన్గా మొత్తం ప్రాంప్టే అనమాట. ప్రాంప్ట్ లో మనం మొత్తం మెన్షన్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి, మొత్తం అన్ని సినారియోస్ అనేది పెట్టి దాన్ని ట్రైన్ చేయాలి. అంటే ప్రతి సినారియోకి మనం ట్రైన్ చేయాలన్నమాట. అది మొత్తం ఎలా చేయాలో మనకి బిల్డ్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. జస్ట్ ఇవేంటని అర్థం చేసుకోండి ఇప్పటికి. తర్వాత నాలెడ్జ్ బేస్, ఇది పదం మనం ఎక్కువ వాడుతూ ఉంటాం, అందుకు తెలుసుకోవాలి. ఇది నాలెడ్జ్ బేస్ అంటే ఏం లేదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లినిక్ కి బిల్డ్ చేయాలనుకుంటున్నారు, ఇది లేకపోతే ఒక రెస్టారెంట్ కి బిల్డ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే వేరే ఇండస్ట్రీలో వేరే బిజినెస్ కి ఏదో ఒక దానికి బిల్డ్ చేయాలనుకుంటున్నారు. బిల్డ్ చేస్తున్నారంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉండాలి కదా. అసలు వాళ్ళ కంపెనీ ఏంటిది, వాళ్ళ కంపెనీ ఏం చేస్తుంది అని వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి కదా. ఆ డీటెయిల్స్ మొత్తం మనం ఈ వాయిస్ ఏంట్కి ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎందుకు చేస్తాం, కస్టమర్స్ అనేవాళ్ళు ఈ వాయిస్ ఏంట్తో మాట్లాడినప్పుడు ఈ వాయిస్ ఏంటి మన క్లినిక్ వాయిస్ ఏంటి కాబట్టి క్లినిక్ గురించి మొత్తం గురించి తెలిసి ఉండాలి కదా. దీనికి తెలిసి ఉండాలంటే మనం దీనికి ప్రొవైడ్ చేయాలి. ఈ ప్రొవైడ్ ఎలా చేస్తాం, పీడిఎఫ్ లో కానీ, టెక్స్ట్ రూపంలో కానీ, ఏదో ఒక డాక్యుమెంట్ రూపంలో కానీ దీనికి అప్లోడ్ చేస్తాం అనమాట. దీనికి మొత్తం యాక్సెస్ ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, కస్టమర్ అనేవాడు దీనికి కాల్ చేసినప్పుడు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మన క్లినిక్ మీద వీటి మీద ఇది ఆన్సర్ చేయగలదు అనమాట. ఎందుకు, దీనికి మొత్తం మనం ఇన్ఫర్మేషన్ అనేది దీనికి ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. ఇది నాలెడ్జ్ బేస్. మన క్లినిక్ ఇన్ఫర్మేషన్ అవి మొత్తం ఉంటాయి అనమాట దీంట్లోని. తర్వాత ఫంక్షన్స్ ఆర్ టూల్. ఇది ఫంక్షన్ కానీ టూల్ కానీ రెండో ఒకటే. ఇందాక చెప్పాను కదా,
టూల్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఇందాక చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్ లాగా గూగుల్ క్యాలెండర్ అనేది ఒక టూల్ ఇచ్చాం. ఆ టూల్ యాక్సెస్ ఇస్తే ఆ టూల్లో ఏదైనా చేయగలదు అది. సేమ్ మనం ఒక ఈమెయిల్ యాక్సెస్ ఇచ్చాం, ఈమెయిల్ టూల్ అనేది యాక్సెస్ ఇచ్చాం, అప్పుడు ఈమెయిల్ ఏమైనా చేయగలదు. మనం ఇలా ఏదైతే టూల్ అనేది ఏదైతే యాప్ ఆర్ వెబ్సైట్ ఏదో ఒకటి యాక్సెస్ ఇచ్చామనుకోండి, ఆ యాప్ ఆర్ వెబ్సైట్లో ఇది ఏదైనా చేయగలదు అనమాట. ఏం చేయాలని కూడా మనం డిఫైన్ చేస్తాం దీంట్లో. ఇది మొత్తం ఎలా చూసుకోవాలి, మనం దేనికైతే బిల్డ్ చేస్తున్నామో, దేనికైతే ఈ ఏజెంట్ అనేది బిల్డ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లినిక్ బిల్డ్ చేస్తున్నాను కాబట్టి అదేం చేయాలి, నా క్యాలెండర్లో డైరెక్ట్గా పేషెంట్స్కి అపాయింట్మెంట్ బుక్ చేయాలి. అందుకు నేను క్యాలెండర్ అనేది యాక్సెస్ ఇస్తాను. సేమ్ అలానే ఇప్పుడు నేను రెస్టారెంట్కి బిల్డ్ చేస్తే ఏం చేయాలి, అది డైరెక్ట్గా రిజర్వేషన్ టేబుల్లో బుక్ చేయాలి. నేను ఒక సాఫ్ట్వేర్ వాడతాను, రెస్టారెంట్ వాళ్ళు వేరే సాఫ్ట్వేర్ వాడతారు. అప్పుడు ఏం చేస్తాం, ఆ సాఫ్ట్వేర్ అనేది దీనికి టూల్ లాగిస్తే ఏం చేస్తుంది, వాళ్ళ అపాయింట్మెంట్ బుక్ చేయాలని కస్టమర్స్ అపాయింట్మెంట్ బుక్ చేయాలనుకున్నప్పుడు ఈ టూల్లోకి వెళ్ళి ఈ టూల్లో డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేస్తుంది. క్లినిక్ కేసులో గూగుల్ క్యాలెండర్ ఇచ్చాం, దీని కేసులో వీళ్ళు వాడే టూల్ ఇచ్చాం. వేరే క్లినిక్ వాళ్ళు వేరే ఏదైనా టూల్ వాడుతుంటే ఆ టూల్ అనేది యాక్సెస్ ఇస్తాం, ఇలా ఇస్తాం అనమాట. ఇప్పుడు సేమ్ అలానే ఇప్పుడు ఈమెయిల్ పంపాలనుకోండి, ఈమెయిల్ టూల్ అనేది యాక్సెస్ ఇస్తాం. అలా డిఫరెంట్ మన యూస్ కేస్ ప్రకారం మనం ఏం బిల్డ్ చేస్తున్నామో దానికి ఏమేమి ఫీచర్స్ ఉంటాయో దాని ప్రకారం మనం ఇది మొత్తం టూల్స్ అనేవి ఇస్తాం అనమాట ఈ ఏజెంట్కి. ఇప్పుడు మీకు అంతేమో అర్థం కాకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఏజెంట్ బిల్డ్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్స్తో చెప్తాను కాబట్టి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వెబ్ హుక్ గురించి చూద్దాం. వెబ్ హుక్ అంటే చాలా మంది భయపడిపోతారు, కానీ సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక యాప్ ఉంది, స్విగ్గీ ఆర్ జొమాటో ఏదో ఒకటి తీసుకోండి. స్విగ్గీలో మీరు ఏదో ఒక ఐటెం బుక్ చేయాలనుకుంటే మీరు ఆర్డర్ చేస్తారు, సరిపోతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఆర్డర్ చేసిన వెంటనే స్విగ్గీ వాళ్ళకి తెలియాలి కదా, తెలిస్తేనే కదా వాళ్ళు మీకు ఆర్డర్ అనేది మళ్ళీ తెచ్చిచ్చేది. మీరు ఆర్డర్ చేస్తారని వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఇది మొత్తం బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. ఎలా తెలుస్తుంది అంటే వీళ్ళ దగ్గర ఈ స్విగ్గీ వాళ్ళు ఉన్నారు కదా, స్విగ్గీ వాళ్ళు ఒక వెబ్ హుక్ అనేది ఇక్కడ పెడతారు, ఈ యాప్లో పెడతారనమాట. ఇది స్విగ్గీ, ఇది మీ యాప్. ఈ స్విగ్గీ వాళ్ళు వీళ్ళ దగ్గర ఒక వెబ్ హుక్ యూఆర్ఎల్ అయితే ఉంటుంది. చెప్తున్నాను వినండి, జాగ్రత్తగా వినండి. వీళ్ళ దగ్గర ఒక వెబ్ హుక్ యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ ఏం చేస్తారు, ఈ యాప్లో మీరు ఆర్డర్ పెట్టే బటన్లో పెడతారు. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఆర్డర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ వెబ్ హుక్ యూఆర్ఎల్ ఇక్కడ పెట్టారు కదా, ఈ వెబ్ హుక్ యూఆర్ఎల్కి మీ డేటా మొత్తం, మీ అకౌంట్ డేటా ఉంటుంది కదా, మీ అకౌంట్ డేటా, మీరు ఆర్డర్ చేసిన వస్తువు డేటా, ఆ మొత్తం డేటా అనేది ఈ వెబ్ హుక్ యూఆర్ఎల్ ఇక్కడ పెట్టింది ఉంది కదా, ఈ వెబ్ హుక్ యూఆర్ఎల్ వెళ్తుంది. ఈ వెబ్ హుక్ యూఆర్ఎల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ స్విగ్గీ వాళ్ళ నుంచి వచ్చింది కదా. ఈ స్విగ్గీ వాళ్ళు అది మొత్తం మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న డేటా మొత్తం, ఈ డేటా మొత్తం ఈ యూఆర్ఎల్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ చోటుకు వెళ్తుంది అనమాట. అంటే మన కస్టమర్ డేటా మనం ఆర్డర్ చేసుకుంది, ఆ డేటా మొత్తం ఈ స్విగ్గీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గరికి డేటా వచ్చింది కాబట్టి ఆ డేటా మొత్తం చూసి మనం ఏం ఆర్డర్ చేయాలి ఏంటి అని మొత్తం చూసి అది మొత్తం ప్యాక్ చేసి మనకు తెచ్చిస్తారు. ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఇది సేమ్ వెబ్ హుక్ అంటే. సేమ్ ఇలానే మనం డిఫరెంట్ యాప్స్లో కనెక్ట్ చేయడానికి ఇలా వాడదాం అనమాట. అంటే ఒక యాప్లో ఇది ఏ అనే యాప్, ఇది బి అనే యాప్. ఈ యాప్లో ఏదైనా ఈవెంట్ జరిగితే ఇది స్టార్ట్ అవ్వడానికి మనం వెబ్ హుక్ అనేది వాడదాం. అప్పుడు ఏం చేస్తాం, ఈ యాప్లో ఏమైనా ఈవెంట్ జరిగితే దీనికి రావాలి కాబట్టి రెస్పాన్స్ మొత్తం ఒక వెబ్ హుక్ యూఆర్ఎల్ ఇక్కడ పెట్టేస్తాం అనమాట. ఇక్కడ వెబ్ హుక్ ఈ యాప్లో ఏమైనా ఈవెంట్ జరిగినప్పుడు ఈ వెబ్ హుక్ యూఆర్ఎల్ స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయ్యి ఈ డేటా మొత్తం ఈ యాప్లోకి వస్తుంది. అప్పుడు ఈ యాప్ మొత్తం వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, తర్వాత నెక్స్ట్ డేస్లో మీకు ఈజీగా అర్థం అవుతుంది. జస్ట్ ఇప్పుడు అర్థం కాకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఇందాక చెప్పాను కదా క్యాలెండర్ ఇంటిగ్రేషన్ ఎగ్జాంపుల్, మనం ఇలా ఈ ఏజెంట్కి టూల్స్ లాగా ఈ క్యాలెండర్ ఇంటిగ్రేషన్ టూల్స్ అనేవి ఇస్తామన్నమాట. అదే ఇక్కడ ఉంది. తర్వాత ఇన్బౌండ్ కాల్స్ అంటే ఏంటి, అవుట్ బౌండ్ కాల్స్ అంటే ఏంటి. సింపుల్గా చెప్పాలంటే ఇన్బౌండ్ అంటే ఇన్కమింగ్ అనమాట, అవుట్ బౌండ్ అంటే అవుట్ గోయింగ్. ఇన్బౌండ్ అంటే ఇన్కమింగ్, అవుట్ గోయింగ్. కానీ ఎవరి బేస్డ్ మీద, మనకు కాదు. మనకు కాకుండా ఈ వాయిస్ ఏంటి ఉంది కదా, ఈ వాయిస్ ఏంటికి ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ని ఇన్బౌండ్, అవుట్ బౌండ్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వాయిస్ ఏజెంట్ బిల్డ్ చేసాం. ఇప్పుడు ఒక కస్టమర్ ఈ వాయిస్ ఏజెంట్ నెంబర్కి కాల్ చేశాడు. అప్పుడు ఏమైంది, వాయిస్ ఏజెంట్కి అది ఇన్బౌండ్ కాల్ వచ్చింది, అంటే ఇన్కమింగ్ కాల్ వచ్చింది కాబట్టి అది ఇన్బౌండ్ అంటాం అనమాట. సేమ్ ఈ వాయిస్ ఏజెంట్కి కొంతమంది డీటెయిల్స్ ఇచ్చాం, వీళ్ళకి కాల్ చేయని. అప్పుడు ఏం చేస్తుంది, ఆ వాయిస్ ఏంటి అనేది ఆ ఇచ్చిన డీటెయిల్స్ అందరికీ కాల్ చేస్తుంది. అప్పుడు ఏమైంది, వాయిస్ ఏంటి వేరే వాళ్ళకి కాల్ చేస్తుంది కాబట్టి ఇది అవుట్ బౌండ్ వాయిస్ ఏజెంట్ అయింది. ఇలా అనమాట ఇన్బౌండ్, అవుట్ బౌండ్ కాల్స్. అందుకే కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు తర్వాత ప్రాక్టీస్ అయ్యే కొద్దీ వస్తుంది. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్స్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. అసలు మనం ఈ వీడియోలో ఏ ప్లాట్ఫామ్స్ వాడుతున్నాము, ఏమేమి యూస్ అవుతాయి, దేనికి వాడతామయ్యి అని మొత్తం చూద్దాం. ఫస్ట్ మనం వాడేది ఈ మొత్తం ఏజెంట్ అనేది బిల్డ్ చేసేది రిటైల్లో అనమాట. రిటైల్ ఎందుకు వాడతాం, ఈ వాయిస్ ఏజెంట్ అనేది బిల్డ్ చేయడానికి రిటైల్ వాడతాం.
ఇది పక్కా స్టోర్ చేసుకుంటే అసలు కన్ఫ్యూజ్ కాకూడదు. వీటన్నిటి ప్లాట్ఫామ్స్ మధ్యలో మనం ఏ ప్లాట్ఫామ్ ఎందుకు వాడుతున్నామో మనకు పక్కా తెలిసి ఉండాలి. ఫస్ట్ రిటైల్ అనేది దేనికి వాడుతున్నాం, రిటైల్ దేనికి వాడుతున్నాం, మన వాయిస్ ఏంటి అనేది బిల్డ్ చేయడానికి వాడుతున్నాం. దేనికి? వాయిస్ అండ్ బిల్డ్ చేయడానికి. ఓన్లీ వాయిస్ అండ్ బిల్డ్ చేయడానికి రిటైల్ వాడుతున్నాం. దాని తర్వాత CAL.com అంటే ఏంటి? అపాయింట్మెంట్ బుకింగ్కి, అంటే మన క్యాలెండర్ ఇంటిగ్రేషన్ అవి మొత్తం చేస్తాం అనమాట. అందుకు మనం అపాయింట్మెంట్ బుకింగ్ కోసం, షెడ్యూలింగ్ కోసం అది మొత్తం మన క్యాలెండర్ యాక్సెస్ ఇవ్వడానికి CAL.com అనేది వాడుతున్నాం. తర్వాత ట్విలియో రిటైల్ నెంబర్స్. ఈ రెండు రిటైల్ నెంబర్స్ అంటే సేమ్ రిటైల్లోనే ఉంటుంది అనమాట ఒక ఫీచరు, అది తర్వాత చూద్దాం. తర్వాత ట్విలియో దేనికి వాడతాం? మనం ఫోన్ నెంబర్స్ బై చేయడానికి వాడతాం. ట్విలియో అంటే ఫోన్ నెంబర్ ప్రొవైడర్ అనమాట. ఇది మనకి డిఫరెంట్ కంట్రీస్వి ఫోన్ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది ఇంటర్నేషనల్ గా. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా నెంబర్స్ బై చేసి మన వాయిస్ ఎండ్ కి ఇంటిగ్రేట్ చేసేవచ్చు. అందుకు మనం ట్విలియో అనేది వాడతాం. ఎందుకు వాడతాం? మన వాయిస్ ఎండ్ కి నెంబర్ ఇంటిగ్రేట్ చేయడానికి మనం ట్విలియో అనేది వాడతాం. ఎందుకంటే మనకి వాయిస్ ఎండ్ పని చేయాలంటే ఏదో ఒక నెంబర్ ఉండాలి కదా. అంటే ఇన్బౌండ్ కాల్స్ కానీ అవుట్బౌండ్ కాల్స్ కానీ యూజ్ చేయాలనుకున్నప్పుడు మనకి నెంబర్ అయితే కావాలి. ఆ నెంబర్ అనేది మనం ట్విలియోలో కొంటాం అనమాట. రిటైల్లో కూడా కొనొచ్చు, కానీ మనం అది అంత ప్రిఫర్ చేయం. ఎందుకో నేను తర్వాత చెప్తాను. ఇదనమాట. ఇప్పుడు గూగుల్ షీట్స్ మీకు తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడు గూగుల్ షీట్ దేనికి వాడతాం? గూగుల్ షీట్ నార్మల్గా మనం దేనికి వాడతాం? ఏదో ఒకటి స్టోర్ చేసుకోవడానికి వాడతాం. ఇప్పుడు మనకు కాల్ అయిపోయిన తర్వాత ఎవరు కాల్ చేశారు, ఎవరికి కాల్ చేశారు, ఎంతసేపు మాట్లాడారు, కాస్ట్ ఎంత అయింది, కాల్ సమ్మరీ ఏంటి, లాస్ట్కి అసలు ఏజెంట్ ఏం చెప్పింది, ఆ కాల్ అవుట్పుట్ ఏంటి, ఆ కాల్లో అపాయింట్మెంట్ బుక్ అయిందా లేదా, ఇది మొత్తం డీటెయిల్స్ అనమాట. ఆ కాల్ మొత్తం డీటెయిల్స్ అనేవి మన గూగుల్ షీట్లో స్టోర్ చేస్తాం మనం కాల్ అయిపోయిన వెంటనే. ఇది మొత్తం మాన్యువల్గా చేస్తామంటే మాన్యువల్గా చేయం, డైరెక్ట్ ఆటోమేటిక్గా అయిపోయేటట్టు చేస్తాం. అది ఎలా చేస్తామంటే సేమ్ ఇక్కడ ఉంది కదా ఆటోమేషన్, ఈ ఆటోమేషన్స్ యూస్ చేసి మనం అలా చేస్తాం అనమాట. డైరెక్ట్ మనం గూగుల్ షీట్ కానీ సిఆర్ఎం కానీ ఇలా డీటెయిల్స్ అన్ని వచ్చేటట్టు మనం ఈ ఆటోమేషన్స్ N10 ఆటోమేషన్స్, Make.com ఆటోమేషన్స్ మొత్తం క్రియేట్ చేసి ఇలా ఆటోమేషన్ బిల్డ్ చేసి మొత్తం స్టోర్ అయ్యేటట్టు చేస్తాం అనమాట. ఓన్లీ గూగుల్ షీట్స్ కాకుండా డిఫరెంట్ సిఆర్ఎంస్ ఉంటాయి కదా మన క్లయింట్స్ కి. కొంతమంది గోహై లెవెల్ వాడతారు, కొంతమంది జోహో వాడతారు, డిఫరెంట్ సిఆర్ఎంస్ అయితే వాడతారు అనమాట. వాటన్నిటిలో స్టోర్ చేయాలంటే మనం N10 లో వీటిలో ఆటోమేషన్స్ క్రియేట్ చేసి వాటన్నిటిలో స్టోర్ చేయడం, డైరెక్ట్ గా దాంట్లో క్యాలెండర్స్ కూడా ఉంటాయి, ఆ క్యాలెండర్స్ లో బుక్ చేయడం, ఇలాంటి డిఫరెంట్ వాడి మనం చేస్తాం అనమాట ఆటోమేషన్స్. ఇది మొత్తం ఎలా చేయాలో ఏంటో మీకు క్లారిటీగా మనం బిల్డ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం టెన్షన్ పడద్దు. ఇప్పుడు మనకి కంప్లీట్ గా బేసిక్ ఐడియా అయితే వచ్చేసింది. ఇప్పుడు సెక్షన్ 0 అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం సెక్షన్ 1 లోకి వెళ్ళిపోదాం. చూడండి, సెక్షన్ 1 అంటే మనం ఇప్పటి నుంచి బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ మనం బిల్డ్ చేయాలంటే డైరెక్ట్ గా బిల్డ్ చేసేయడానికి వెళ్ళిపోకూడదు. ఫస్ట్ మనం అసలు ఏం బిల్డ్ చేస్తున్నాం, ఎందుకు బిల్డ్ చేస్తున్నాం, అది బిల్డ్ చేసిన దాని వల్ల యూస్ ఉందా లేదా, ఎవరికి బిల్డ్ చేస్తున్నాం, ఈ మొత్తం ఫ్యాక్టర్స్ అనేవి చూసుకొని తర్వాత బిల్డింగ్ పార్ట్ లాస్ట్ అనమాట. బిల్డింగ్ పార్ట్ లాస్ట్ పెట్టుకోవాలి. బిల్డింగ్ డైరెక్ట్ గా నేను బిల్డ్ చేస్తాను, డైరెక్ట్ గా ప్రాంప్ట్ ఇచ్చేసి బిల్డ్ చేస్తాను అంటే అది అవ్వదు. అది బిల్డ్ చేసినట్టే ఉంటుంది, అది దానివల్ల అంత యూజ్ ఏం ఉండదు అనమాట. అందుకు మనం అది బిల్డ్ చేస్తున్నాం అంటే మనం ఎందుకు బిల్డ్ చేస్తున్నాం, మన క్లయింట్స్ కి ఏదో ఒక బెనిఫిట్ యాడ్ అయితేనే వాళ్ళు తీసుకుంటారు కదా వాయిస్ ఏంటి. అది మొత్తం బెనిఫిట్ రాకుండా వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? అందుకు బెనిఫిట్ వచ్చేలాగా చేయాలంటే మనం మొత్తం ఫస్ట్ రీసెర్చ్ చేసి బెనిఫిట్ వస్తుందా రాదా, బెనిఫిట్ రావాలంటే మనం ఏం చేయాలి అది మొత్తం అనలైజ్ చేసుకొని మనం ఒక వాయిస్ ఏంటి అనేది బిల్డ్ చేయాలన్నమాట. ఓన్లీ వాయిస్ ఏంటి ఒకటే కాదు, మనం ఏం బిల్డ్ చేయాలనుకుంటున్నా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. వాళ్ళకి బెనిఫిట్ వస్తేనే వాళ్ళు తీసుకుంటారు. లేకపోతే మనం అంత టైం ఇన్వెస్ట్ చేసి ఎంత మంచి ఆటోమేషన్, ఎంత మంచి ఏజెంట్ ఏది బిల్డ్ చేసినా వాళ్ళు తీసుకోరు అనమాట, వాళ్ళకి యూస్ రాకపోతే. అందుకు మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూస్ కేస్ తెలుసుకొని ఏది చేస్తే బాగా బెనిఫిట్ వస్తుంది వాళ్ళకి అది మొత్తం చూసుకొని అప్పుడు బిల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక టార్గెట్ ఇండస్ట్రీ ఎంచుకోండి. ఫస్ట్ ఇప్పుడు వాయిస్ ఏంట్స్ అనేవి మెయిన్ గా యూఎస్ఏలో, యూకేలో, ఫారిన్ కంట్రీస్ లో బాగా వర్క్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇండియాలో చేయాలంటే మనకి నెంబర్ సరిగ్గా దొరకదు, ప్లస్ వాయిస్ ఏంట్ కూడా అంత సరిగ్గా మాట్లాడదు. హిందీ బాగానే మాట్లాడుతుంది కానీ తెలుగులో అసలు బాగా మాట్లాడదు అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇండియా వాళ్ళు అంత పే కూడా చేయలేరు అనమాట. అందుకు మన టార్గెట్ ఫస్ట్ ఇండియా పెట్టుకోకూడదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇండియా మనకి టార్గెట్ కాదు. ఇప్పుడు మనం ఫారిన్ టార్గెట్ చేయాలి. ఫారిన్ టార్గెట్ చేయాలంటే ఫారిన్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, దేనికి ఎక్కువ డిమాండ్ ఉందని మీరు సెట్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసి ఏదైతే మంచిగా ఉందో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాక దాంట్లో ఏదో ఒక ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదో ఒక క్లినిక్ సెలెక్ట్ చేసుకొని దానికి వాయిస్ అండ్ డెమో బిల్డ్ చేసి వాళ్ళకి అవుట్ రీచ్ అయ్యి ఆ డెమో చూపించి అలా మొత్తం చేయాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇది మొత్తం నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను టార్గెట్ ఏం పెట్టుకున్నాను, టార్గెట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోమన్నాను కదా, నేను టార్గెట్ కంట్రీగా యుఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, యుఎస్ఏ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో ఒక ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇండస్ట్రీగా డెంటల్ క్లినిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, డెంటల్ ఇండస్ట్రీ.
ఇప్పుడు డెంటల్ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకున్న వెంటనే దానికి ఒక ఏజెంట్ బిల్ చేస్తే సరిపోదు. దానికి ఫస్ట్ పెయిన్ పాయింట్, దాని ప్రాబ్లం, పెయిన్ పాయింట్ అంటే ప్రాబ్లం అనమాట. ఆ ప్రాబ్లం ఏముందో దాన్ని అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్ని మన ఏజెంట్ ఎలా సాల్వ్ చేయగలదు అని చూసి నిజంగా సాల్వ్ చేయగలదా లేదా, ఎలాంటి ఫీచర్స్ పెడితే బాగా సాల్వ్ చేయగలదు, ఎలాంటి ఫీచర్స్ పెడితే దానికి బాగా యూస్ అవుతుంది, అది మొత్తం చూసుకొని మనం ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేలాగా ఒక ఏజెంట్ బిల్డ్ చేసి అప్పుడు నెక్స్ట్ స్టెప్స్ కి వెళ్ళాలన్నమాట. అందుకు నేను ఏం చేశాను, టార్గెట్ ఇండస్ట్రీ యుఎస్ డెంటల్ క్లినిక్స్ ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు మనం డెంటల్ క్లినిక్ లో ఉన్న ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం. కానీ ఇప్పుడే మీరు చాట్‌జీపీటీలోకి వెళ్ళి నేను యుఎస్ డెంటల్ క్లినిక్స్ ని ఈ వాయిస్ ఏంట్స్ కోసం టార్గెట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఎలాంటి ఏజెంట్ బిల్డ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ వాల్యూ వస్తుంది, ఏమేమి ఫీచర్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువ వాల్యూ వస్తుంది, ఎలా చేయాలి ఏంటి, నాకు ఒక బెస్ట్ వాయిస్ అండ్ సొల్యూషన్ చెప్పు వాళ్ళకి సెల్ చేయడానికి అని డైరెక్ట్గా చాట్‌జీపీటీని అడిగితే అది కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. ఆ ఆప్షన్స్ని మనం ఇంకా డీప్ రీసెర్చ్ చేసుకోవాలి. వేరే వేరే క్లాడ్లో, జెమినీలో, పర్ప్లెక్సిటీలో ఇలా డిఫరెంట్ మొత్తం కంపేర్ చేసుకొని, మొత్తం మార్కెట్ ఎలా ఉందో కంపేర్ చేసుకొని అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళాలన్నమాట. ఏదో ఒక ఏజెంట్ సెలెక్ట్ చేసుకొని ఆ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలో మొత్తం చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ మీరు చేసింది ఏంటి, ఈ మొత్తం చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఇది మొత్తం ఇస్తారు, మీ టార్గెట్ ఇండస్ట్రీ మొత్తం ఇస్తారు, దాంట్లో ఒక పెయిన్ పాయింట్ మొత్తం ఇస్తుంది. అది దాంట్లో ఒక మంచి పెయిన్ పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు, మంచి ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కూడా దాన్ని అడుగుతారు, ఎలాంటి సొల్యూషన్ బిల్డ్ చేయాలి అని, దీనికి ఏ సొల్యూషన్ బిల్డ్ చేస్తే బాగా బెనిఫిట్ అవుతుందని అది సొల్యూషన్ ఇస్తుంది. ఆ సొల్యూషన్ని మనం మొత్తం ఇక్కడ బిల్డ్ చేసుకోవాలన్నమాట. మన రిటైల్లో, ఎన్‌డెన్‌లో ఈ మొత్తం బిల్డ్ చేసుకుంటే అప్పుడు మనకి ఒక ఏజెంట్ అనేది బిల్డ్ అవుతుంది, ఒక పెయిన్ పాయింట్ని సాల్వ్ చేసే ఏజెంట్ అనేది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు అది ఇచ్చినట్టు మనం ఏదైతే క్లినిక్స్కి వాటికి టార్గెట్ చేస్తున్నామో వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఈ సొల్యూషన్ కొనడానికి తీసుకుంటారనమాట. అలా చేసుకోవాలి మనం. కానీ ఇది మొత్తం మీరు మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. మేము చేసేటప్పుడు ఈ హెల్త్ కేర్కి, రియల్ ఎస్టేట్కి, డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటన్నిటికీ పెయిన్ పాయింట్స్ ఏముంటాయి, వాటికి మనం సొల్యూషన్స్ ఏం చేయాలని మొత్తం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసాము. ఎప్పుడు స్టార్టింగ్లోనే ప్రిపేర్ చేసాము, చాలా మంత్స్ బ్యాక్. అది మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఆ రిసోర్సెస్ మొత్తం నేను మా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ అవి మొత్తం చూసి మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని బిల్డ్ చేసుకోండి. అలా చేసి సరిపోతుంది. మేము ఎలా చేసామంటే, మేము కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఉంది కదా, సేమ్ ఆ ప్రాసెస్ చూసాం. చాలా 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 యూట్యూబ్ వీడియోస్ చూసి ఏజెంట్స్ని, ఈ చాట్‌జీపీటీని, క్లాడ్‌ని వీటన్నిటిని అడిగి మొత్తం పెయిన్ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకొని ఏది బిల్డ్ చేస్తే బాగుంటుందని చూసుకొని అప్పుడు మొత్తం చేసామన్నమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఈ డెంటల్ క్లినిక్స్ ఇది మొత్తం ఉన్నాయి కదా, ఈ డెంటల్ క్లినిక్కి మెయిన్గా కొన్ని పెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పెయిన్ పాయింట్స్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు నేను బిల్డ్ చేస్తున్నాను అనమాట. మేము చేసిన రీసెర్చ్ ప్రకారం మీకు ఆ డాక్యుమెంట్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. కానీ మీరేం చేయాలంటే ఆ డాక్యుమెంట్ చూడండి ఒకసారి, కానీ దాంతోపాటు ఒకసారి మీరు కూడా రీసెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట మార్కెట్ ఎలా ఉంది ఏంటి అని. తర్వాత ఇప్పుడు మన గోల్ ఏంటి అసలు, ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసుకున్నాం. ఇక్కడ నేను ఏ ప్రాబ్లం తీసుకున్నానో చూడండి, పేషెంట్స్ మిస్ ఆర్ ఫార్గట్ రికాల్ విజిట్స్. ఇదేంటి అసలు, ఈ ప్రాబ్లం ఏంటంటే, ఒక క్లినిక్ తీసుకోండి, యూఎస్లో ఒక డెంటల్ క్లినిక్ అనేది తీసుకోండి. చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఈ పేషెంట్స్ అందరూ ఏదో ఒకటి క్యూర్ చేసుకొని వెళ్తూ ఉంటారు, బాగానే ఉంది. కానీ క్యూర్ చేసుకొని వెళ్ళేటప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు, ఒక నెల తర్వాత రామ్మా, 2 నెలల తర్వాత రామ్మా అని అలా చెప్తాడు కదా. అలా చెప్పిన వాళ్ళలో 90%, 80% ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు మళ్ళీ రిటర్న్ రారనమాట. ఇది మొత్తం నేను ఎలా చెప్తున్నాను, నాకు తెలుసు కాబట్టి. ఎలా తెలుసు, ఇది మొత్తం చాట్‌జీపీటీ వీటన్నిటిలో రీసెర్చ్ చేస్తే, డీప్ రీసెర్చ్ మొత్తం చేస్తే మనకు తెలుస్తుంది. ఇది మొత్తం ఏం రీసెర్చ్ చేయకుండా ఏం తెలియదు కదా, అలా తెలిసింది కాబట్టి నాకు ఈ ఏజెంట్ బిల్డ్ చేయాలన్న ఐడియా వచ్చింది. సేమ్ మీకు అంతే. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం తెలిస్తే డీటెయిల్డ్గా ఆ ప్రాబ్లం బట్టి మనం సొల్యూషన్ అనేది మనకు ఆటోమేటిక్గా ఐడియా అనేది వస్తుంది. నాకు ఏం ప్రాబ్లం తెలియట్లేదు, ఏం అవ్వట్లేదు అంటే మీకు ఏం ఐడియా అనేది రాదు. మీకు డైరెక్ట్గా బిల్డ్ చేసేయడానికి ఐడియా రావాలంటే ఐడియా అనేది రాదు. ఫస్ట్ ఆ ప్రాబ్లం తెలిస్తేనే మీకు ఐడియా వస్తుంది. అందుకు మీరు ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకోవాలి. నేనేం ప్రాబ్లం తీసుకున్నాను, చాలామంది అలా చెప్పిన వాళ్ళందరూ రీవిజిట్ చేయరు కాబట్టి అందుకు వాళ్ళందరి చేత రీవిజిట్ చేయించడానికి నేను ఏజెంట్ బిల్డ్ చేశాను. ఇప్పుడు ఈ ఏజెంట్ బిల్డ్ చేయడం వల్ల వీళ్ళకి బెనిఫిట్ ఏంటి, ఇప్పుడు అలా వెళ్ళిన వాళ్ళందరూ, అలా ఉన్న వాళ్ళందరినీ ఒక 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత అలా మళ్ళీ కాల్ చేస్తుంది అనమాట. హే, మీరు 1 మంత్ ముందు మీకు ఇలా ట్రీట్మెంట్ అయింది, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంది అని అలా మొత్తం అడిగి దాని తర్వాత వాళ్ళని మళ్ళీ వచ్చేలా చేస్తుంది. దాంట్లో అందరు వస్తారండి, అందరు రారు. దాంట్లో ఒక 10% కన్వర్షన్ అయినా, ఒక 100 పేషెంట్స్ ఉంటే దాంట్లో ఒక 10 మంది వచ్చినా ఆ 10 మందితో వచ్చిన డబ్బులు మొత్తం వచ్చినట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చేసి $100, $200 చేసుకున్న 10 మంది అంటే $2000 అవుతుంది. కానీ ఈ వాయిస్ ఏంటి, వాళ్ళందరికి కాల్ చేసి అది మొత్తం చేయడానికి గట్టి కొడితే $50, $100 కూడా కావన్నమాట.
చూడండి ఎంత బెనిఫిట్ వచ్చిందో. ఈ ఈ కొంతమందికి అంత బెనిఫిట్ వచ్చింది. ఇంకా చాలా చాలా పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, అందుకు ఈ సొల్యూషన్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట. అందుకు ఈ సొల్యూషన్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని జస్ట్ ఇలా మాటలు చెప్పడం కాదు, జస్ట్ ఈ మొత్తం వాళ్ళకి మనం డెమో ప్రొవైడ్ చేసినప్పుడు ఇది మొత్తం ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎలా ప్రొవైడ్ చేయాలో ఏంటో కూడా మొత్తం ఇక్కడ ఇచ్చాను. ఈ సొల్యూషన్ ప్రకారం ఇచ్చాను. మీరు ఏదైతే సొల్యూషన్ చేస్తున్నారో దాన్ని బట్టి ఈ మొత్తం మార్చుకోవాలి మీరు మీ ఓన్గా. ఇది ఒక్కటి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అసలు ఎలా చేయాలి ఏంటి అని. ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూడండి. నేను ఏదైతే యూస్ కేస్ చేశానో దాన్ని బట్టి మీ యూస్ కేసులో చేసేసుకోండి. మీరు ఇదే చేశారన్నా పర్లేదు, ఇదైనా చేసుకోవచ్చు సేమ్. ఇప్పుడు అర్థమైంది కదా మనం ఎలా స్టార్ట్ చేయాలో. ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దానికి మనం ఏజెంట్ అనేది బిల్డ్ చేయాలి. ఫస్ట్ ఏజెంట్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు దానికి ముందు మళ్ళీ అసలు వాయిస్ ఏజెంట్ కావాలా, వాళ్ళకి వాయిస్ ఏంటి ఇంటిగ్రేట్ చేస్తే వాళ్ళకి కాస్ట్ లో అవుతుందా, హ్యూమన్ అంటే లో కాస్ట్ అవుతుందా, ఇది మొత్తం కంపేర్ చేసుకొని ఓన్లీ మనకి బెనిఫిట్ వస్తేనే వాయిస్ ఏజెంట్తో అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళాలన్నమాట. చూడండి, వాయిస్ ఏంటి హ్యూమన్ కాల్స్, వాయిస్ ఏంటి మాన్యువల్ వర్క్ కన్నా ఇప్పుడు ఉన్న హ్యూమన్స్ కన్నా ఇదే బెస్ట్ అంటే అప్పుడు మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఆ హ్యూమనే బెస్ట్ అంటే మనకి ఇంటిగ్రేట్ చేసి వేస్ట్ అనమాట. అందుకు మనం ఏం చేయాలంటే స్మాల్ టు మీడియం వాళ్ళని టార్గెట్ చేయాలి. మనం ఇప్పుడే బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం పెద్ద కంపెనీస్ని టార్గెట్ చేయలేం. అందుకు స్మాల్ టు మీడియం వాళ్ళని టార్గెట్ చేయాలి. మరీ స్మాల్ వాళ్ళని కూడా టార్గెట్ చేయకూడదు. మరీ స్మాల్ వాళ్ళు అయితే ఏమవుతుంది, జస్ట్ వన్ రిసెప్షనిస్ట్ ఉంటారు. వాళ్ళు కూడా నార్మల్గా అక్కడ పనులు మొత్తం ఫిజికల్ పనులు వాళ్ళే చూసుకుంటారు. కాల్స్ కూడా తక్కువ వస్తూ ఉంటాయి. వాళ్ళకి అంత యూస్ ఉండదు. ఎక్కువ కాల్స్ మాట్లాడే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. కాల్స్ ఈ డిజిటల్లో వర్క్ మొత్తం చేసేవాళ్ళు వాళ్ళకి ఇది మొత్తం యూస్ అవుతుంది. అందుకు మనం టార్గెట్ చేసేటప్పుడు వీళ్ళని టార్గెట్ చేయాలన్నమాట. ఇప్పుడు మన ఎగ్జాక్ట్గా మన యూస్ కేస్ ఏంటి, మన ప్రాబ్లంకి మనం ఏం సొల్యూషన్ బిల్డ్ చేయబోతున్నాం, ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అవి మొత్తం చూద్దాం. ఫస్ట్ మనం ప్రాబ్లం అసలు మన డెంటల్ యూస్ కేస్కి మనం చేస్తున్న సొల్యూషన్ ఏంటో చూద్దాం. మనం చేస్తున్న సొల్యూషన్ పేరు రీకాల్ అసిస్టెంట్ అనమాట. ఈ రీకాల్ అసిస్టెంట్ అంటే మనం జస్ట్ మనం ఏం పేరు ఇస్తామో అది ఉంటుంది. నేను జస్ట్ రీకాల్ అసిస్టెంట్ అని ఇచ్చాను. ఎందుకు రీకాల్ అంటే మళ్ళీ పేషెంట్స్ని కాల్ చేసి వాళ్ళందరినీ అపాయింట్మెంట్ బుక్ చేసి ఇలా చేస్తుంది కాబట్టి రీకాల్ అసిస్టెంట్ అని అలా పెట్టేశాను. ఎవరికి, డెంటల్ వాళ్ళకి, డెంటల్ క్లినిక్స్కి. ఇప్పుడు ఈ ఏజెంట్ ఏం చేస్తుందంటే కాల్స్ పేషెంట్స్ హూ మిస్డ్ అవుట్ డ్యూ టు చెకప్స్. అంటే ఎవరైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని రాకుండా మిస్ అయ్యారో, లేకపోతే ఇందాక చెప్పాను కదా సేమ్, అంటే ఎవరైతే ఓల్డ్ పేషెంట్స్ ఉంటారో మళ్ళీ రాకుండా మర్చిపోతారో వాళ్ళకి కాల్ చేసి ఇలా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, మీకే మంచిది, మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని అలా ఒకసారి చూపించుకుంటే మంచిది అని అలా చెప్పి వాళ్ళని నర్చర్ చేసి తర్వాత అపాయింట్మెంట్ అనేది బుక్ చేయించుకుంటాం అనమాట. అప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసి మనకు ఆల్రెడీ రెవెన్యూ వస్తుంది కదా, అలా వర్క్ అవుతుంది. సేమ్ అవే అనమాట ఇక్కడ. అంటే మన మెయిన్ థీమ్ అయితే ఇది ఈ ఏజెంట్ది. ఇప్పుడు తర్వాత స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 4 స్టెప్స్ అన్నాను కదా, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అని. అది మొత్తం ఇప్పుడు చెప్తాను. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ROI ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇది మొత్తం మీరు ఆ డెమో చూపించినప్పుడు ఆ క్లయింట్కి చూపించచ్చు అనమాట. క్లయింట్కి మొత్తం చూపిస్తే ఏమవుతుంది, వాళ్ళకి ఇంత రిజల్ట్ వస్తుందని వాళ్ళకి ముందే తెలిసి వాళ్ళ క్లినిక్ ప్రకారం మనం ఈ మొత్తం చేయాలన్నమాట. ఇది మొత్తం చేసి వాళ్ళకి చూపిస్తే అవును నిజమే అని వాళ్ళు ఒక అంచనా వేసుకొని అప్పుడు మనకి సొల్యూషన్ బై చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. మనం జస్ట్ ఈ వాయిస్ ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఇలా బుక్ చేస్తుంది డైరెక్ట్గా అంటే వాళ్ళు ఎవరు కొనరు. జస్ట్ వాళ్ళకి రిజల్ట్స్ అనేవి చూపిస్తేనే వాళ్ళు కొంటారు. రిజల్ట్స్ చూపించాలంటే మనం అసలు ఈ మొత్తం ఏం చేస్తుంది, మీకు ఎలా బెనిఫిట్ వస్తుంది, మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది అది మొత్తం మనం రఫ్ క్యాలిక్యులేషన్ వేసి వాళ్ళకి చూపించాలన్నమాట. ఇలా మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాస్ట్ కంపారిజన్ చేస్తున్నాం. ఫస్ట్ హ్యూమన్కి, ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ హ్యూమన్ ఉంటారు కదా, అది మొత్తం వాళ్ళు మొత్తం చేస్తూ ఉంటారు కదా, సేమ్ ఆ హ్యూమన్ చేస్తే ఈ వాయిస్ ఏం చేస్తే ఎలా డిఫరెన్స్ వచ్చింది, ఎంత డిఫరెన్స్ వచ్చిందో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫస్ట్ అవర్లీ కాస్ట్, హ్యూమన్ రిసెప్షనిస్ట్ అంటే ఎంత తీసుకుంటారు ఛార్జ్, US కాబట్టి $20 ప్లస్ తీసుకుంటారు అనమాట. కానీ మనం జస్ట్ $15 పెట్టేద్దాం, అంటే వాళ్ళు పర్ అవర్ బేస్డ్ తీసుకుంటారనమాట. అందుకు మనం $15 పర్ అవర్ పెట్టేస్తాం. కానీ మన వాయిస్ ఏంటి ఎలా మాట్లాడుతుంది, మన వాయిస్ ఏంటికి కాస్ట్ మొత్తం వచ్చేసి $0.14 పడుతుంది అనమాట. ఇది మొత్తం ఎలా అవుతుంది ఏంటి అని మొత్తం నేను బిల్ చేసేటప్పుడు చెప్తాను ఎంత కాస్ట్ అవుతుందని. ఇది రఫ్ అనమాట. అంటే మనం ప్రతి కాల్కి ఇంత కాస్ట్ అయితే పడుతుంది, అంటే పర్ మినిట్కి ఇంత కాస్ట్ అయితే పడుతుంది అనమాట మన వాయిస్ ఏంటికి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఇదే బెస్ట్ అనమాట, ఇదే బెస్ట్గా వస్తుంది. కానీ దీనికి ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఫీచర్స్ కూడా మనం నెక్స్ట్ దాంట్లో కంపేర్ చేస్తాం. ఇది కాస్ట్ పరంగా ఇది. దీని తర్వాత మంత్లీ కాస్ట్ ఎంత అవుతుంది, యాన్యువల్ కాస్ట్ ఎంత అవుతుంది అది మొత్తం క్యాలిక్యులేట్ చేసామన్నమాట ఈ కాస్ట్ బట్టి.
ఇలా మొత్తం ఇలా కాస్ట్ చేసేసరికి ఇలా 28,800 ఇలా 4,200 ఇలా వచ్చాయి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హ్యూమన్ రిసెప్షనిస్ట్ అనేవాళ్ళు ఒక్కళ్ళే ఉండరు కదా! ఒక మీడియం సైజ్ క్లినిక్ అంటే ఒక 3, 4 మెంబర్స్ అలా ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ $15 పర్ అవర్ అంటే చాలా ఖర్చవుతుంది వాళ్ళకి పర్ ఇయర్. అదే సేమ్ ఒక వాయిస్ ఏంట్ ఇంటిగ్రేట్ చేస్తే వాయిస్ ఏంట్ 2, 3 వాయిస్ ఏంట్స్ అనేవి పనికి రావు సేమ్ యూజ్ కేస్‌కి. ఎందుకంటే వాళ్ళు మొత్తం చేసేది ఒకే పని కాబట్టి. అంటే ఒక వాయిస్ ఏంట్ చాలా పనులు చేయగలదు కాబట్టి మన వాయిస్ ఏంట్‌ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు కాబట్టి, ఈ వాయిస్ ఏంట్ అనేది ఒకటుంటే సరిపోతుంది. అంటే మనం సెల్ చేసిన దాని ప్రకారం ఇది సరిపోతుంది. ఎన్ని మినిట్స్ మాట్లాడిందో దాన్ని బట్టి మనకు కాస్ట్ అవుతుంది కాబట్టి, ఇది బెస్ట్ అనమాట. ఇంత తక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి. తర్వాత బిజినెస్ అవర్స్ ఇది ఓన్లీ వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వర్క్ చేస్తారు. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 10 దాకా అలా అనుకున్న లిమిటెడ్ అవర్సే వర్క్ చేస్తారు. సాటర్‌డే, సండే హాలిడేస్ ఇలా అవుతుంది. కానీ మన ఏజెంట్ ఏం చేస్తుంది 24/7 వర్క్‌లోనే ఉంటుంది. ఎప్పుడు కాల్ చేసినా మన ఏజెంట్ అనేది మాట్లాడుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఏజెంట్‌ని కాల్ చేయమంటే అప్పుడు అది కాల్ చేస్తుందనమాట అలా. తర్వాత వీళ్ళకి సిక్ డేస్ ఉండి, వీళ్ళకి సిక్ డేస్ ఉన్నాయి. ఈ మొత్తం ఇంకా మీరు చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మెయిన్‌గా చూడాల్సింది ఏంటంటే ఈ కాస్ట్ అనమాట. కాస్ట్ చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. అంటే ఈ సొల్యూషన్ వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంత బెనిఫిట్ అయితే వస్తుంది పర్ ఇయర్‌కి. ఈ బెనిఫిట్ కాకుండా ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి కదా! కాస్ట్ కాకుండా. ఆ బ్రేక్ డౌన్ కూడా మనం మొత్తం ప్రొవైడ్ చేయాలి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ $150 అనుకోండి. ఎవరు ఇలా 3 మంత్స్ బ్యాక్, 1 మంత్ బ్యాక్ ఇలా ఉన్నోళ్ళు వాళ్ళ వాల్యూ $150 అనుకోండి ఎగ్జాంపుల్‌గా. అప్పుడు మనం 1000 పేషెంట్స్‌ని రప్పించామలా. అంటే పర్ మంత్ అలా అన్ని కాల్స్ చేసి అంతా చేస్తే 1000 మంది వచ్చారనుకోండి క్లినిక్‌కి. ఆ 1000 మందిలో ఆ 1000 మంది ఇంటూ $150 అంటే ఎంత అయ్యాయి? 150 ఇంటూ 1000 $1,50,000 అనేవి వచ్చాయన్నమాట. చూడండి ఎంత రెవెన్యూ అనేది జనరేట్ అయిందో. సేమ్ ఇప్పుడు మనం ఇదే హ్యూమన్ చేస్తే ఏమవుతుంది? హ్యూమన్ అంత యాక్యురేట్‌గా మాట్లాడలేదు. కొన్ని సార్లు విసుగుపడుతుంది. కొన్ని సార్లు కొంతమందికి కాల్ చేయడమే మర్చిపోతుంది. అలా అన్నమాట. అలా ఓన్లీ దీనివల్ల కన్వర్షన్ అనేది 100 మంది తీసుకుంటే 100లో ఓన్లీ ఇంతమందే వస్తారనమాట. కానీ మన వాయిస్ ఏంటనేది చేస్తే ఎక్కువ పర్ఫెక్ట్‌గా మనం ఏం స్క్రిప్ట్ ఇచ్చామో దాన్ని బట్టి మన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం మొత్తం మాట్లాడుతుంది కాబట్టి, మనం దీన్ని ట్రైన్ చేస్తాం కాబట్టి కన్వర్షన్స్ అనేవి ఎక్కువుంటాయన్నమాట. స్పీడ్‌గా రెస్పాండ్ అవుతుంది. మొత్తం బావుంటాయి కాబట్టి. అపాయింట్‌మెంట్స్ బుకింగ్ కూడా ఇది డైరెక్ట్‌గా కాల్‌లోనే చేసేస్తుంది కాబట్టి, డైరెక్ట్‌గా కాల్‌లోనే చేసేసి మొత్తం అప్పుడే చేసేస్తుంది కాబట్టి, ఇది కూడా కన్వర్షన్స్ కూడా ఎక్కువుంటాయి. కన్వర్షన్ ఎక్కువుంది కాబట్టి ఇది ఆటోమేటిక్‌గా ఎక్కువైపోతాయి. తర్వాత మంత్లీ రెవెన్యూ. మంత్లీ ఎంత వస్తుంది దీని నుంచి? జస్ట్ తక్కువొస్తుందనమాట. అంటే ఇంతే అవుతుంది కాబట్టి తక్కువ కాస్ట్ అనేది అవుతుంది. కానీ ఇది యూజ్ చేస్తే మనకింత కాస్ట్ అనేది అవుతుందనమాట. ఇవి కాకుండా ఇంకా ఈ వాయిస్ ఏంట్ ఏం చేస్తుంది మొత్తం స్పీడ్‌గా అందరికి కాల్ చేసేస్తుంది. ప్యారలెల్‌గా ఇది 20 కాల్స్ వరకు ఒకేసారి మాట్లాడగలదనమాట. అప్పుడు ఎక్కువ మందికి కాల్ చేసి ఎక్కువ కన్వర్షన్స్ కూడా తేగలదు. అవన్నమాట ఇవి మొత్తం. ఎక్కువ కన్వర్షన్స్ వస్తే అలా వస్తాయి. తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కాస్ట్ గురించి చూసాం గదా! ఇప్పుడు అసలు ఆ ఫీచర్స్ అనేవి ఎలా బెనిఫిట్ అవుతాయి? వాయిస్ ఏంట్ కన్నా హ్యూమన్ కన్నా వాయిస్ ఏంట్ అనేది ఎలా బెనిఫిట్ తెస్తుందని ఈ మొత్తం అన్నమాట. ఎలా ఫాలో అప్ పర్ఫెక్ట్‌గా మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం మొత్తం చేస్తుంది. ఆహ్, కాల్ కెపాసిటీ ఇది కొంతమందినే కాల్ చేస్తుంది. ఇది ఎక్కువ మందిని కాల్ చేస్తుంది. ఇది మొత్తం కాల్ చేసిన వెంటనే హ్యూమన్స్ ఏం చేస్తారు? ఆ కాల్ ఔట్‌కమ్ మొత్తం వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ డీటెయిల్స్ ఏంటి? అయి మొత్తం వాళ్ళ సీఆర్ఎంలో గాని, గూగుల్ షీట్‌లో కానీ స్టోర్ చేయాలి గదా! అలా స్టోర్ చేయడానికి దానికి కూడా టైం వేస్ట్ అవుతుంది. కానీ ఇది ఆటోమేటిక్‌గా అయిపోతుంది. టైం సేవ్ అవుతుంది. ఈ కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. తర్వాత ఎర్రర్ రేట్ అనేది ఆల్‌మోస్ట్ ఏమి ఉండదు దీంట్లో. కొన్ని సార్లు చిన్న ఎర్రర్స్ వస్తాయి. అంటే అది కూడా మనం పర్ఫెక్ట్‌గా బిల్డ్ చేస్తే 0 ఎర్రర్స్ వస్తాయన్నమాట. అందుకు ఇదే బెస్ట్. అంటే ఇలా మొత్తం మనం చూసుకొని మొత్తం అతనికి చెప్తే అతనికి అతనికి ఇవేం తెలిసుండవు గదా! అందుకు అతనికి ఇవన్నీ చెప్తే అవునా అనుకోని అతను అప్పుడు ఆలోచించడానికి స్టార్ట్ చేస్తాడనమాట. వెంటనే మనం చెప్పేసిన వెంటనే అతను ఓకే చెప్పడు గదా! ఇది మొత్తం మనం చూపిస్తే అతనికి మొత్తం నచ్చితే తర్వాత మనకి బిల్ చేయమని ప్రాజెక్ట్ ఇస్తారనమాట అలా. ఇలా అయితే ఇది మొత్తం చూపియాలి. ఒకసారి మీరు కూడా చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది. తర్వాత మొత్తం అయిపోయాక సమ్మరీ లాగా చెప్పాలి. మీకు ఇలా మొత్తం అవుతుంది కాబట్టి, మీకు ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆర్‌ఓఐ ఇన్ని నెలల్లో వచ్చేస్తుంది. మీకు ఇంత బెనిఫిట్ వస్తుంది. ఇంత బెనిఫిట్ యాడ్ అవుతుంది. అని అలా మొత్తం చెప్తామనమాట అతనికి. ఇదే ఒక కంప్లీట్ బ్రేక్ డౌన్ ఇలా అవుతుందని. దీంతో మనం సెక్షన్ 1 కూడా అయిపోయింది. మనం సెక్షన్ 1లో ఏం చేసాం? మనం సెక్షన్ 0లో మొత్తం బేసిక్స్ అన్నీ కవర్ చేసాం. ఇప్పుడు సెక్షన్ 1లో మనం అసలు ఏం బిల్డ్ చేస్తున్నాం? ఎలా బెనిఫిట్ అయిద్ది వాళ్ళకి? మీరెలా సెలెక్ట్ చేసుకోవాలి? మీరెలా బిల్డ్ చేయాలి? ఈ మొత్తం కాస్ట్ బ్రేక్‌డౌన్ ఇది మొత్తం వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుందసలు? అది మొత్తం చూసామనమాట. ఈ మొత్తం మీరు డెమో చూపించినప్పుడు క్లయింట్‌కి కూడా చూపియొచ్చు. ఇప్పుడు ఇది ఇంతవరకు అయిపోయింది కదా! ఇప్పుడు ఇంతవరకు మొత్తం అర్థమైందనే అనుకుంటున్నాను.
ఇప్పుడు మనం సెక్షన్ 2లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు మనం సెక్షన్ 2లోకి అయితే వచ్చేసాం. ఇప్పటి నుంచి మనం మొత్తం ఎగ్జాక్ట్ వాయిస్ ఏంటనేది బిల్డ్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం సెక్షన్ 2 ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు చాలా థాంక్స్. ఇప్పటి వరకు నేను మొత్తం పీపీటీలోనే చెప్పాను. ఎందుకంటే ఆ బేసిక్స్ అనేవి క్లియర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత వాయిస్ ఏంటి డైరెక్ట్‌గా బిల్డ్ చేసేస్తే మీకు అసలు ఏం అర్థం కాదంట. కొన్ని చోట్ల కన్‌ఫ్యూజ్ అయ్యి మీరు క్విట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఇది మొత్తం బేసిక్స్ అనేవి క్లియర్‌గా చెప్పాను. ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఒక వాయిస్ ఏంటి అనేది బిల్డ్ చేయబోతున్నాం. ఇప్పుడు వాయిస్ ఏంట్ ప్లాట్‌ఫామ్ ఉంది కదా రిటైల్‌లో. ఆ రిటైల్‌లో మొత్తం మనం ఈ వాయిస్ ఏంట్ గురించి చెప్పాను కదా! ఇదైతే డైరెక్ట్‌గా మనం వాయిస్ ఏంట్ అనేది బిల్డ్ చేయబోతున్నాం. ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అవి మొత్తం ఉంటాయి దాంట్లో. ఇప్పుడు అది ఎలా బిల్డ్ చేయాలి ఏంటి? దానికి ఏమేమి కావాలి? అది మొత్తం చూసేద్దాం. ఫస్ట్ మనకి రిటైల్‌లో 3 టైప్స్ ఉంటాయన్నమాట ఏజెంట్స్ బిల్డ్ చేయడం. ఏముంటాయి? 3 టైప్స్ ఉంటాయి ఏజెంట్స్ బిల్డ్ చేయడం. ఒకటి సింగిల్ ప్రాంప్ట్, ఒకటి మల్టీ ప్రాంప్ట్, ఒకటి కన్వర్జేషన్ ఫ్లో. 3 డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉంటాయన్నమాట. ఈ 3లో ఏది బెస్ట్ అంటే మనం ఏది చెప్పలేం. ఎందుకంటే అది మన యూజ్ కేస్ ప్రకారం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ బెస్టా? బైక్ బెస్టా? లేకపోతే ఏరోప్లేన్ బెస్టా? అంటే మనం ఏం చెప్తాం? ఏం చెప్పలేం కదా! మనకి తక్కువ డిస్టెన్స్ కావాలంటే సైకిల్ వాడతాం. కొంచెం ఎక్కువ డిస్టెన్స్ కావాలంటే బైక్ వాడతాం. ఇంకా దేశాలు దాటాలంటే అప్పుడు ఫ్లైట్ అనేది వాడతాం. అలా డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉన్నాయి. ఏది వాడాలన్నప్పుడు అదే వాడాలి. సేమ్ ఇక్కడ కూడా సింగిల్ ప్రాంప్ట్, మల్టీ ప్రాంప్ట్, కన్వర్జేషన్ ఫ్లో అంతే అన్నమాట. మన యూజ్ కేస్ ప్రకారం మనం ఏం బిల్డ్ చేస్తున్నామో దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకొని అలా బిల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది ఎలా ఐడెంటిఫై చేయాలని మనకు తెలుస్తుంది. ఇప్పుడు సైకిల్, బైక్ ఇవన్నిటికి ఎలా చేసాం? డిస్టెన్స్ ప్రకారం చేసాం. ఇది ఎలా చేస్తాం? కాంప్లెక్సిటీ ప్రకారం చేస్తామన్నమాట. ఇప్పుడు సింగిల్ ప్రాంప్ట్, మల్టీ ప్రాంప్ట్, కన్వర్జేషన్. కాంప్లెక్సిటీ ప్రకారం ఈ మూడిటిని డివైడ్ చేసి మనం ఏం బిల్డ్ చేస్తున్నామో ఆ యూజ్ కేస్‌కి ఒకటి మంచిది సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన యూజ్ కేసే ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. మనం రిటైల్‌లో ఒక ఏఐ ఏజెంట్ బిల్డ్ చేస్తున్నాం. ఈ ఏఐ ఏజెంట్ ఏం చేస్తుంది? జస్ట్ మన లీడ్స్‌కి కాల్ చేసి వాళ్ళ గురించి వాళ్ళు ఎలా ఉన్నారో అది మొత్తం అడిగి, దాని తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నారా మళ్ళీ రావడానికి అది మొత్తం కనుక్కొని, ఇంట్రెస్ట్ లేకపోతే ఒక 2, 3 మాటలు రమ్మని చెప్పి, వస్తే మంచిది అని చెప్పి, వారు ఓకే కన్విన్స్ అయితే తర్వాత అపాయింట్మెంట్ అనేది చెక్ చేసి అంటే మన క్యాలెండర్‌లో అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసి, దాని తర్వాత డైరెక్ట్‌గా మన క్యాలెండర్‌లో బుక్ చేస్తుందనమాట. ఈ కాల్ అయిపోయిన తర్వాత మొత్తం ఏమవుతుంది? ఈ కాల్ అయిపోయిన తర్వాత మొత్తం ఈ డేటా మొత్తం మన గూగుల్ షీట్‌లో స్టోర్ అవుతుందనమాట. ఇంతే మనం బిల్డ్ చేస్తుంది. దీనికి మించి ఏం లేదు కాబట్టి ఇది ఒక సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్ అయితే బిల్డ్ చేస్తామనమాట దీనికి. ఎందుకు? ఇది చాలా చిన్న ఈ యూజ్ కేసు అంత కాంప్లెక్స్‌గా ఏం లేదు కాబట్టి. జస్ట్ వాళ్ళకి కాల్ చేసి ఒక 2, 3 మాటలు మాట్లాడి వాళ్ళ అపాయింట్మెంట్ బుక్ చేయమంటే మన క్యాలెండర్‌లో చెక్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేస్తుంది. డైరెక్ట్‌గా ఆ డేటా మొత్తం మన గూగుల్ షీట్‌లో కానీ, మన సీఆర్ఎంలో కానీ అలా స్టోర్ అవుతుందనమాట. ఇదంతా కాంప్లెక్స్ ఏజెంట్ కాదు కాబట్టి సింగిల్ ప్రాంప్ట్ అనేది వాడుతున్నాం. ఈ వీడియో తర్వాత నేను ఒక డీటెయిల్ వీడియో అనేది చేస్తాను. సింగిల్ ప్రాంప్ట్, మల్టీ ప్రాంప్ట్, కన్వర్జేషన్ ఏ యూజ్ కేస్‌కి ఏం వాడాలి? ఎప్పుడేం వాడాలి అని. నేను ఒక డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను దాంట్లో. నా దగ్గర ఉంది డాక్యుమెంట్. అది మొత్తం అప్పుడు ఆ వీడియోలో చూడండి సరిపోతుంది. అర్థమైంది కదా! మనకి సింపుల్ యూజ్ కేస్ కాబట్టి సింపుల్ యూజ్ కేస్‌లో మనం ఏం వాడతాం? సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్ అనేది వాడతాం. అసలు సింగిల్ ప్రాంప్ట్ ఏంటి? మల్టీ ప్రాంప్ట్ ఏంటి? కన్వర్జేషన్ ఏంటి? అని మీరేం టెన్షన్ పడొద్దు. ఇప్పుడు నేను చూపిస్తాను. జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ అంటే ఒక ప్రాంప్ట్‌తో అయిపోగొడతామనమాట ఏజెంట్ మొత్తం. మొత్తం ప్రాంప్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సేమ్ మల్టీ ప్రాంప్ట్ అంటే మల్టీ ప్రాంప్ట్ కూడా అంతే. సింగిల్ ప్రాంప్ట్ ఇస్తాం దీంట్లో. కానీ దీంట్లో మల్టిపుల్ ప్రాంప్ట్స్ ఇస్తామనమాట. ఇది సింగిల్ ప్రాంప్ట్ కదా! ఈ సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్‌ని స్టెప్స్‌గా డివైడ్ చేస్తాం. చెకింగ్ క్యాలెండర్‌కి ఒక స్టేట్, బుకింగ్ క్యాలెండర్‌కి ఒక స్టేట్, ఆన్సరింగ్ క్వెషన్స్‌కి ఒక స్టేట్, నర్సరింగ్‌కి ఒక స్టేట్ ఇలా డిఫరెంట్ స్టేట్స్ అనేవి క్రియేట్ చేసి దేనికి ప్రాంప్ట్ అదే ఇచ్చేస్తామనమాట. అంటే ఒకే ఏజెంట్‌లో డిఫరెంట్ సబ్ ఏజెంట్స్ క్రియేట్ చేసినలాగనమాట ఇది. దేని యూజ్ కేస్ దానికుంటుంది. దేని ఇన్‌స్ట్రక్షన్స్ దానికిస్తాం మనం. అలా స్టెప్స్‌గా డివైడ్ చేస్తే ఈ సింగిల్ ప్రాంప్ట్‌ని అది మల్టీ ప్రాంప్ట్ అనమాట. ఇప్పుడు కన్వర్జేషన్ ఫ్లో ఏంటిది? సేమ్ మల్టీ ప్రాంప్ట్ కన్నా ఎక్కువ కొంచెం కన్వర్జేషన్ అనమాట. దీంట్లో స్టేట్స్ కాకుండా నోట్స్ లాగా పెడదాం. ఈ నోట్స్ అంటే ఏంటి? అంటే ప్రతిదీ డిఫైన్ చేస్తామనమాట ఒక స్ట్రక్చర్డ్ వేలో. అంటే కాల్ ఎత్తిన వెంటనే ఈ సెంటెన్స్ చెప్పాలి. వాళ్ళు యెస్ అంటే ఈ సెంటెన్స్ చెప్పాలి. నో అంటే ఈ సెంటెన్స్ చెప్పాలి. దీంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వేరే సెంటెన్స్ చెప్పాలి. ఒప్పుకోకపోతే వేరే సెంటెన్స్ చెప్పాలి. తర్వాత వాళ్ళు ఈమెయిల్ చెప్తే అపాయింట్మెంట్ బుక్ చేయాలి. చెప్పకపోతే మళ్ళీ ఈమెయిల్ అడగాలి అని ప్రతీదీ డిఫైన్ చేస్తామనమాట దీంట్లో. అంటే ప్రతీదీ మొత్తం మన స్క్రిప్ట్ మొత్తం డిఫైన్ చేసి మనం నోట్స్‌గా డిఫరెంట్‌గా కన్వర్ట్ చేస్తామనమాట. అలా కన్వర్ట్ చేస్తే దాన్ని కన్వర్జేషన్ ఫ్లో అంటాం. ఇదనమాట మెయిన్ డిఫరెన్స్ ఈ మూడిటికి. ఇప్పుడు మనం మన యూజ్ కేస్ బిల్డ్ చేయబోయేది సింగిల్ ప్రాంప్ట్. సేమ్ ఇదే ఏజెంట్‌ని మనం కన్వర్జేషన్ కూడా చేయొచ్చు. మల్టీ ప్రాంప్ట్ కూడా చేయొచ్చు. ఎప్పుడు ఇది కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు. అదెలా చేయాలో ఏంటో మనం కన్వర్జేషన్, మల్టీ ప్రాంప్ట్ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో కవర్ చేస్తాం. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మొత్తం కవర్ అయిపోతుంది. ఫస్ట్ ఇప్పుడు మీరు
ఫస్ట్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్ అయితే చెప్తున్నాను ఈ వీడియోలో. మీకు సింపుల్‌గా అర్థం అవ్వడానికి ఏం కాంప్లెక్స్ లేకుండా. ఇప్పుడే డైరెక్ట్‌గా వాటిలోకి వెళ్ళిపోతే మీకేం అర్థం కాదనమాట. అందుకు. ఇది పర్ఫెక్ట్ చేస్తే అది ఇంకా సింపుల్‌గా మీరు చేసేయగలరనమాట. సేమ్ వీటిలో వాటిలో ఫీచర్స్ అనేవి ఎగ్జాక్ట్ సేమ్ ఉంటాయి. కానీ కొంచెం ఇంటర్ఫేస్ మారుతుంది. కొంచెం స్టెప్స్ మారుతాయి. అది మొత్తం అది చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇది చూడండి. ఇలా మనం సెక్షన్ 2లో ఒక సింగిల్ ప్రాంప్ట్ చేయాలా? మల్టీ చేయాలా? కన్వర్జేషన్ చేయాలా? అని మనం డిసైడ్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఏం చేసాం? మనం ఏ ఇండస్ట్రీకి, ఏ ప్రాబ్లమ్‌కి ఏ సొల్యూషన్ బిల్డ్ చేస్తున్నామో చూసాం. దాని తర్వాత ఎలా బిల్డ్ చేస్తున్నామో రిటైల్‌లో ఈ 3 టైప్స్ ఉంటాయి కదా! ఈ 3 టైప్స్‌లో మనం ఏం చేస్తున్నామో అది చూసాం. ఇప్పుడు ఇక్కడి దాకా అయిపోయింది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్స్‌కి వెళ్దాం. సెక్షన్ 3కి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు సెక్షన్ 3లో ఏం చేయాలి? మనం క్లినిక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! మనం ఏదైతే క్లినిక్ సెలెక్ట్ చేసుకున్నామో, ఆ క్లినిక్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు కావాలి కదా! అంటే ఆ క్లినిక్‌కి బిల్డ్ చేస్తున్నామంటే, ఆ క్లినిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు కావాలి. అది కావాలంటే మనం ఆ క్లినిక్ గురించి మొత్తం రీసెర్చ్ చేసి, అది మొత్తం మన ఏజెంట్‌కి ప్రొవైడ్ చేయాలనమాట. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మొత్తం మన ఏజెంట్‌కి ప్రొవైడ్ చేయాలని. అలా మొత్తం మన నాలెడ్జ్ బేస్‌లో ఈ క్లినిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేయాలనమాట. అది ప్రొవైడ్ చేసిన తర్వాత, ఈ క్లినిక్‌కి పర్సనలైజ్డ్ వేలో మనం ఎలా చేయొచ్చు ఈ ఏజెంట్‌ని అనేది థింక్ చేసి, అలా మొత్తం మనం ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు అది మొత్తం ఇవ్వాలనమాట. ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఏంటో మొత్తం చూద్దాం. ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్‌కి వచ్చేద్దాం. మన అకౌంట్స్ అనేవి ఈ రిటైల్‌లో, కాల్.కామ్‌లో ఈ మొత్తం ఇందాక ప్లాట్‌ఫార్మ్ చెప్పాను కదా! వాటన్నిటిలో మనం మన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని, మొత్తం మనం ఇప్పుడు చెప్పిన ఏజెంట్ అనేది బిల్డ్ చేద్దాం వాటిలో. ఓకే. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి ఏంటో అని మొత్తం ఇచ్చాను స్టెప్ 4లో. ఇప్పుడు ఇది మొత్తం చేస్తున్నాం అనమాట మనం. ఫస్ట్ రిటైల్ అకౌంట్, తర్వాత కాల్.కామ్ అకౌంట్, తర్వాత ట్విలియో అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నాం? రిటైల్ అంటే మన వాయిస్ ఏజెంట్‌కి, కాల్.కామ్ అంటే మన బుకింగ్ ప్లాట్‌ఫార్మ్ మన క్యాలెండర్‌లో డైరెక్ట్‌గా బుక్ చేయడానికి. ఇంకోటి ట్విలియో అంటే ఏంటి? ట్విలియో వాళ్ళు మనకి నంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ నంబర్‌ని మన వాయిస్ ఏజెంట్‌కి ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. ఈ 3 అనేవి మెయిన్‌గా ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ప్రెజెంటేషన్ కాకుండా డైరెక్ట్‌గా లైవ్‌లో మనం ఇది మొత్తం బిల్డ్ చేద్దాం. చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? రిటైల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. రిటైల్ అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి రిటైల్ ఏఐ అని క్లిక్ చేశాను. రిటైల్ ఏఐ అని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. రిటైల్ ఏఐ డాట్ కామ్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేయండి. మీకు కొన్ని సార్లు ఫస్ట్ రాదనమాట. అది ఎక్కడుందో సెర్చ్ చేసి రిటైల్ ఏఐ డాట్ కామ్ అని ఇక్కడే క్లిక్ చేసినా సరిపోతుంది ఆ యూఆర్ఎల్. ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ట్రై ఫర్ ఫ్రీ అని క్లిక్ చేసి అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నాకు అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను లాగిన్ అయిపోతున్నాను. డైరెక్ట్‌గా నా డాష్‌బోర్డ్‌లోకి తీసుకెళ్తుంది. చూడండి నేను నా డాష్‌బోర్డ్‌లోకి అయితే వచ్చేసాను. ఈ మొత్తం ఫీచర్స్ ఉన్నాయి కదా! ఈ మొత్తం ఫీచర్స్ ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ నేను యూట్యూబ్ వీడియోలో ఈ మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. మొత్తం స్క్రాచ్ నుంచి అసలు ఈ రిటైల్ ప్లాట్‌ఫార్మ్ ఏంటి? ఈ డాష్‌బోర్డ్‌లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి? మనం ఎలా వాడాలి? దీన్ని ఒక సింపుల్ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలి? అది మొత్తం ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను మా ఛానెల్‌లో. మోఫీ ఐ అనే ఛానెల్ ఉంది కదా! మా ఛానెల్‌లోకి వెళ్తే మీకు వీడియోస్‌లోకి వెళ్తే అది కనపడుతుంది. చూడండి ఈ వీడియో ఇక్కడే ఉంది. ఈ వీడియోనే అనమాట. దీంట్లో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అని మొత్తం చెప్పాను. ఒక క్లయింట్‌కి డెమోకి ఎలా బిల్డ్ చేయాలి అనమాట ఇది. ఇది మొత్తం ఒక క్లినిక్ తీసుకొని యూఎస్ఏలో వాళ్ళకి ఎలా బిల్డ్ చేయాలి అది మొత్తం చెప్పాను. దీంట్లో కూడా కాలిక్యులేషన్స్ అవి మొత్తం కూడా ఉన్నాయి. ఒకసారి వీలైతే ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూడడానికి ఇది ఖచ్చితంగా చూడాలంటే అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ ఫీచర్స్ అన్నీ ఏం చూడము ఇప్పుడు. జస్ట్ ఒక ఏజెంట్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏజెంట్ బిల్డ్ చేస్తాం. కానీ ఈ మొత్తం కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం తర్వాత వీడియోస్‌లో ఇది నేర్చుకుంటాం. కానీ మీకు ఇప్పుడే కావాలంటే ఇక్కడ దీంట్లోకి వెళ్లి ఈ వీడియో అయితే చూసేయండి మొత్తం. మీకు మొత్తం క్లారిటీ అయితే వస్తుంది. రిటైల్ ఏఐ ప్లాట్‌ఫార్మ్ గురించి మొత్తం ఒక ఐడియా అనేది వస్తుంది. ఇది మొత్తం ఎలా వాడాలి ఏంటి అని అసలు దేనికని. ఇక్కడ మొత్తం నేనైతే వచ్చేసాను. నా డెమో అకౌంట్ అనమాట ఇది. నేనిప్పుడు ఫ్రీ ట్రయల్‌లో ఉన్నాను. చూడండి మనకి రిటైల్ ప్లాట్‌ఫార్మ్ అనేది $10 అనేది ఇస్తుందనమాట. ఈ $10 మనం నార్మల్‌గా మన యూసేజ్‌కి వాడుకోవచ్చు. మనం ఏం పే చేయకుండా. ఈ $10 అయిపోయిన తర్వాత మనం రీచార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఈ రిటైల్ ఏఐ ప్లాట్‌ఫార్మ్ అనేది పే యాజ్ యూ గో అనమాట. అంటే మనం ఎంత వాడితే దాన్ని బట్టి మనకి ఛార్జ్ చేస్తారనమాట ప్రతి మంత్. అలా వర్క్ అవుతుంది. చూడండి ఇక్కడ కాన్కరెన్సీ అంటే ఒకే టైంలో మనం మన ఏజెంట్ ఎంతమందితో మాట్లాడగలదని. ఇందాక చెప్పాను కదా 20 అని. మనకి డిఫాల్ట్‌గా 20 మాట్లాడగలదనమాట. మనం రీచార్జ్ చేసుకుంటే ఇంకా మనీ కడితే మనకింకా ప్యారలల్‌గా 100, 200 అయినా మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకు మనం పేమెంట్ యాడ్ చేసుకోవాలి. మీరందరూ నార్మల్ డెమో అకౌంట్ కాబట్టి నేను కూడా ఒక నార్మల్ అకౌంట్ ఆహ్, నేను కూడా ఇప్పుడు నా నార్మల్ అకౌంట్‌లో చేస్తున్నాను. ఇక్కడ పేమెంట్ కూడా ఏమి యాడ్ చేయలేదు. జస్ట్ మీ అకౌంట్ లాగే ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ ఈ ఏజెంట్స్ బిల్డ్ చేసుకొని ఉంటారనమాట. ఇక్కడ మీకు బ్లాంక్‌గా కనిపిస్తుంది.
మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏజెంట్స్ అని ఉంది కదా, ఈ ఏజెంట్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ అనే ఏజెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వాయిస్ ఏజెంట్, చాట్ ఏజెంట్ ఇలా 2 వస్తాయి. వాయిస్ ఏజెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసింది మొత్తం ఉంటుందన్నమాట. సింగిల్ ప్రాంప్ట్, మల్టీ ప్రాంప్ట్, కన్వర్జేషన్. ఇది మొత్తం ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా, అందుకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ ఏం చేయట్లేదు. ఇందాక మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది చూసాక మీకు కొంచెం ఐడియా అనేది వస్తుందండి. ఇప్పుడు మీరేం చేయాలంటే సింగిల్ ప్రాంప్ట్‌లో ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి. కన్వర్జేషన్‌లో కూడా టెంప్లెట్స్ ఉన్నాయి. అవి మొత్తం ఒకసారి చూసేయండి మీరు. అంటే మీకు ఈ మొత్తం చూస్తే ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఏది ఎలా ఉంటుందని. ఇప్పుడు మనం సింగిల్ ప్రాంప్ట్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్ అనేది బిల్డ్ చేద్దాం. ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ బ్లాంక్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకి మొత్తం డాష్ బోర్డ్ అనేది వస్తుంది సింగిల్ ప్రాంప్ట్‌కి. ఇక్కడ మనం ఇప్పుడు మొత్తం ఏజెంట్ అనేది బిల్డ్ చేయాలన్నమాట. చూడండి redlite.com ఏజెంట్స్. ఈ ఏజెంట్స్‌లో ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ యూఆర్ఎల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదేంటిది యూఆర్ఎల్‌లో ఈ పార్ట్ మొత్తం మన ఏజెంట్‌కి సంబంధించిందన్నమాట. అంటే మనం ఈ ఏజెంట్ బిల్డ్ చేస్తున్నాం కదా, ఈ ఏజెంట్ ఐడి అన్నమాట ఇది. ఇది ఏజెంట్ ఐడి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఏజెంట్ ఐడి అని. ఇది సేమే అన్నమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం తర్వాత ఈ ఏజెంట్స్‌ని వీటన్నిటిని వీటన్నిటిని కనెక్ట్ చేసి కాల్స్ వెళ్ళడానికి, కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి అవి మొత్తం చేస్తాము. అప్పుడు మనకి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఇది ఎందుకంటే మన రిటైల్ ప్లాట్‌ఫామ్ మన అకౌంట్‌లో చాలా ఏజెంట్స్ అనేవి ఉంటాయి కదా, డిఫరెంట్ ఏజెంట్స్‌కి డిఫరెంట్ ఐడీస్ అనేవి ఉంటాయన్నమాట. వాటితో మనం ఏ ఏజెంట్ అని ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఎక్స్ అనే క్లినిక్‌కి చేసుకుంటే ఇక్కడ ఎక్స్ డెంటల్ క్లినిక్ అని పెడతాం కదా, అప్పుడు ఆ ఏజెంట్‌కి ఒక సెపరేట్ ఐడీ, వేరే క్లినిక్‌కి చేసిన ఏజెంట్‌కి సెపరేట్ ఐడీ. అందుకు మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. అందుకు ఇది. తర్వాత ఇంకా ఇక్కడ చూడండి ఇది రిటర్న్ ఎల్ఎల్ఎం ఐడి అన్నమాట. ఇది సేమ్. ఇది ఏజెంట్‌కి, ఇది ఎల్ఎల్ఎంకి. ఇది అంతగా వాడం మనం. ఇది నెగ్లెక్ట్ చేసేయండి. ఇప్పుడు మనకి కాస్ట్ ఎంత పడుతుందో ఇందాక 0.14 అన్నాను కదా, సేమ్ అదే అన్నమాట. ఇక్కడ మనకి మొత్తం కాస్ట్ అనేది 0.115 అనేది పడుతుంది. కానీ 0.115 ఎప్పుడు పడుతుంది? ఆ 11 ల్యాబ్స్, ఆ 4.1 అంటే మన వాయిస్ ఇంజిన్‌కి, మన ఎల్ఎల్ఎంకి పడుతుంది. ఇప్పుడు అసలు మన సినారియో వాయిస్ ఏజెంట్‌కి ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ కాల్ చేశాడనుకుందాం. కాల్ చేసి వాయిస్ ఏజెంట్‌తో మాట్లాడుతున్నాడు. వాయిస్ ఏజెంట్ మళ్ళీ అతనికి రిప్లై ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, కస్టమర్ కాల్ చేసి మాట్లాడిన వెంటనే ఆ వాయిస్ అనేది టెక్స్ట్‌గా కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది? ఈ రిటైల్ ప్లాట్‌ఫామ్ అనేది ట్రాన్స్‌క్రిప్ట్ వాడుతుందన్నమాట. డీప్‌గ్రామ్ అనే ట్రాన్స్‌క్రిప్ట్ మోడల్స్ అవి ఉంటాయి కొన్ని. ఆ మోడల్ అనేది వాడుతుంది. ఈ మోడల్ ఏం చేస్తుందంటే, మన వాయిస్ వస్తుంది కదా, కస్టమర్ వాయిస్ వస్తుంది కదా, ఆ వాయిస్‌ని టెక్స్ట్‌గా మారుస్తుందన్నమాట. ఈ ట్రాన్స్‌క్రిప్ట్ మోడల్ అనేది టెక్స్ట్‌గా మార్చిన తర్వాత ఇదేం చేస్తుంది, ఇక్కడ ఎల్ఎల్ఎం అని ఉంది కదా, ఈ ఎల్ఎల్ఎంకి ఇస్తుంది. ఈ ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది, ఈ మారిన టెక్స్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో టెక్స్ట్ దానికి రిప్లైగా ఒక టెక్స్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఎలా ఇస్తుంది? ఇక్కడ మనం మొత్తం ఎలా ఇవ్వాలో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం అలా ఇస్తుంది. అంటే టెక్స్ట్ వచ్చింది, అక్కడ మొత్తం రిప్లై వచ్చింది. రిప్లై వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, ఈ టెక్స్ట్‌ని మళ్ళీ వాయిస్‌గా మారుస్తాం. ఇది ఎలా మారుస్తామంటే 11 ల్యాబ్స్ అని మీకు తెలిసే ఉంటుంది. ఆ వాయిస్, ఈ టెక్స్ట్ టు స్పీచ్ మోడల్స్ ఉంటాయన్నమాట కొన్ని. ఈ టెక్స్ట్ స్పీచ్ మోడల్స్ వాడి మనం ఈ టెక్స్ట్‌ని వాయిస్‌గా కన్వర్ట్ చేస్తాం. ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. మనం ఎక్కువగా వాడేది 11 ల్యాబ్స్ అనమాట. ఇక్కడ డిఫరెంట్‌గా ఉన్నాయి కదా, ఈ మొత్తం ప్రొవైడర్స్. మనం 11 ల్యాబ్స్ వాడుతున్నాం. ఇక్కడ కూడా చాట్‌జిపిటీ ఒక్కటి కాదు, చాట్‌జిపిటీ, జెమినీ మొత్తం ఉంటాయన్నమాట. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే 3 డిఫరెంట్ మోడల్స్ అనేవి వాడుతున్నాం. ఏ మోడల్స్? టెక్స్ట్ టు స్పీచ్ మోడల్ ఒకటి, సారీ ఏ మోడల్స్? స్పీచ్ టు టెక్స్ట్ మోడల్ ఒకటి, తర్వాత టెక్స్ట్ టు టెక్స్ట్ మోడల్ ఒకటి, తర్వాత టెక్స్ట్ టు స్పీచ్ మోడల్ ఒకటి. ఈ 3 మోడల్స్ అయితే వాడి ఒక వాయిస్ ఏంట్ అనేది వర్క్ అవుతుందన్నమాట. మనం కస్టమర్ కాల్ చేసినప్పుడు. మనం కస్టమర్ కాల్ చేసి క్వెషన్ అడిగినప్పుడు వెంటనే ఈ 3 సినారియోస్, ఈ 3 ఫ్లోస్ అనేసి జరిగి మనకి వెంటనే రిప్లై ఇస్తుందన్నమాట. ఈ టైం మొత్తం ఉంటుంది కదా, ఈ టైం మొత్తాన్ని మనం లేటెన్సీ అంటామన్నమాట. అంటే మనం కస్టమర్ అడిగిన క్వెషన్‌కి ఎంత సేపట్లో ఆన్సర్ వస్తుంది, ఎంత సేపట్లో రిప్లై వస్తుంది అనే దాన్ని మనం లేటెన్సీ అంటామన్నమాట. చూడండి ఇక్కడ లేటెన్సీ ఎంతుంది? టెక్స్ట్ టు స్పీచ్‌కి 11 ల్యాబ్స్‌కి అంతుంది. ఎల్ఎల్ఎంకి అంతుంది. ట్రాన్స్‌క్రిప్షన్ మోడల్‌కి అంతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా దేనికి ఎంత లేటెన్సీ ఉందో. అంటే ఏది ఎంత టైం తీసుకుంటుంది అని అన్నమాట ఇది లేటెన్సీ అంటే. అంత టైంలో మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది ఎస్టిమేటెడ్‌గా. దీనికి లేటెన్సీ ఎంతుంది? అది మొత్తం చూడండి. ఇక్కడ మనం ఎంత ప్రాంప్ట్ ఎక్కువిస్తే అంత లేటెన్సీ కూడా ఎక్కువ అవుతుందన్నమాట. ఎందుకు? ఆ టెక్స్ట్ జీపీటీ మోడల్ అనేది ఇప్పుడు మనం చాట్‌జిపిటీ పెట్టాం కదా, ఆ మోడల్ అనేది మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ చదివి మొత్తం మనం టెక్స్ట్ చదివి మొత్తం ఇవ్వాలి కాబట్టి మనం ఎంత ఎక్కువ వస్తే అంత టైం పడుతుంది. అలా అన్నమాట. సేమ్ ఇంకా మిగతావి కూడా అంతే.
బేసిక్‌గా అయితే ఇలా వర్క్ అవుతుంది ఇది మొత్తం. తర్వాత ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం, ఇది సెలెక్ట్ చేసుకున్నాం అయిపోయింది. ఇప్పుడు మనం లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడాలి అని. ఇప్పుడు మనం యూఎస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి యూఎస్ ఉంటుంది. మల్టీలింగ్వల్ అయితే ఏ లాంగ్వేజ్‌లో అయినా మాట్లాడొచ్చనమాట. అయి మొత్తం మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం యూఎస్ ఇంగ్లీష్ కాబట్టి యూఎస్ అని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ వాయిసెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం వాయిస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ఇప్పటికి కాబట్టి నేను ఇది యూఎస్ కాబట్టి ఇలా పెట్టేసాను. ఇప్పుడు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డెమోకి బిల్డ్ చేస్తున్నాను కాబట్టి 4.1 మినీ పెడతాను. మీరు కూడా డెమోకి బిల్డ్ చేసినప్పుడు 4.1 మినీ అని పెట్టుకోండి. 4.1 మినియే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది తక్కువ కాస్ట్ పడుతుందనమాట. మీరు ఇక్కడ కాస్ట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాస్ట్ అని ఉంటే అది కొంచెం ఫాస్ట్‌గా వర్క్ అవుతుంది. కొంచెం వెంటనే రెస్పాన్స్ అనేది ఇస్తుందనమాట. అందుకు ఫాస్ట్ మోడ్ అనేది వాడతాం. ఫాస్ట్ వాడితే మనకి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. అందుకు నేనేం చేశానంటే నార్మల్‌గా డెమోకి కాబట్టి డిఫాల్ట్ మోడ్‌లో అనేది పెట్టేసాను. ఇప్పుడు మనకి ఈ మొత్తం బేసిక్ ఓవర్‌వ్యూ అయితే వచ్చింది కదా! ఇప్పుడు మనం ప్రాంప్ట్ అనేది రాయాలి. ప్రాంప్ట్ రాసి ఈ మొత్తం సెట్టింగ్స్ అనేవి చేయాలి. దానికన్నా ముందు మనం ఇందాక స్టెప్‌లో అనుకున్నాం కదా! రిటైల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. ఇక తర్వాత ఏం క్రియేట్ చేయాలి? cal.com అకౌంట్ ఒకటి. ఎందుకు మనం మీటింగ్ బుక్ చేసుకోవడానికి. తర్వాత ట్విలియో అకౌంట్ ఒకటి. అదెందుకు? ఫోన్ నంబర్స్‌ని ఇంటిగ్రేట్ చేసుకోవడానికి. ఆ 2 అకౌంట్స్ కూడా క్రియేట్ చేసేద్దాం. చూడండి ఇప్పుడు నేను cal.com అని సెట్ చేస్తాను. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయిపోతాను. వెంటనే ఓపెన్ అయిపోతుంది. కానీ మీకు అకౌంట్ లేదు కాబట్టి మీరిక్కడ సైన్ అప్ చేసుకొని చూడండి ఇక్కడ సైన్ అప్ చేసుకొని అప్పుడు యాప్‌లోకి వెళ్ళిపోండి. అప్పుడు సేమ్ మీకు ఇలాంటి డాష్‌బోర్డ్ ఒకటి కనిపిస్తుందనమాట. ఈ యూఆర్ఎల్‌ని క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా డాష్‌బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఇలా డాష్‌బోర్డ్ కనిపించిన తర్వాత మీకు ఇక్కడ ఈ ఈవెంట్స్ ఏం కనిపియవనమాట. న్యూ ఈవెంట్ క్రియేట్ చేసుకోమని ఉంటుంది. మీరేం చేయాలంటే ఇక్కడ మీరు ఏదైతే క్లినిక్ బిల్డ్ చేస్తున్నారో ఆ క్లినిక్ నేమ్‌తో ఒక ఈవెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు మనం ఇది మొత్తం చేయాలంటే మనం ఏదో ఒక క్లినిక్‌ని టార్గెట్ చేయాలి గదా! అందుకు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఒక క్లినిక్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఎలా సెలెక్ట్ చేద్దాం? ఇప్పుడు నా టార్గెట్ ఎవరు? యూఎస్‌లో డెంటల్ క్లినిక్స్ యూఎస్ డెంటల్ క్లినిక్స్ ఇంకొకటేంటి? హ్మ్. స్మాల్ టు మీడియం. ఇలా, ఇలా సెట్ చేసి ఇలా దీంట్లో కాకుండా ఒక చూడండి ఇక్కడ జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చేసాను. వ్యూ 3 వెబ్‌సైట్స్ అని అలా ఇచ్చాను. వాళ్ళ వెబ్‌సైట్స్ ఇవ్వమని. ఇది సెట్ చేసి మొత్తం మనకి ఒక 3 వెబ్‌సైట్ అయితే ఇస్తుంది. చూడండి ఇలా 3 వెబ్‌సైట్స్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మనం ఇది మొత్తం రివ్యూ చేసి వాళ్ళు స్మాల్ టు మీడియమా? మన సొల్యూషన్ వాళ్ళకి యూజ్ అవుతుందా? వాళ్ళు ఇంకా చాలా కొన్ని సార్లు ఇవి పెద్ద క్లినిక్స్‌వి ఇస్తుందనమాట. మనం పెద్ద వాళ్ళని అప్పుడే టార్గెట్ చేయకూడదు. ఫస్ట్ స్మాల్ క్లినిక్స్‌తో స్టార్ట్ అవ్వాలి. చూడండి వెబ్‌సైట్ కూడా చాలా ప్రొఫెషనల్‌గా ఉంది. ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇది చాలా పెద్ద క్లినిక్కే అనుకుంటాను. కానీ ఇది డెమోకే కాబట్టి నేను జస్ట్ దీంతో ప్రొసీడ్ అయిపోతాను. చూడండి ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా! ఈ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లినిక్‌కి మనం ఒక వాయిస్ ఏంటి అనేది బిల్డ్ చేయబోతున్నాం అనమాట. ఏ వాయిస్ ఏజెంట్ మనం ఇందాక అనుకున్నాం కదా! రికాల్ అసిస్టెంట్ అనేది ఆ ఏజెంట్ అనేది దీనికి బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ యూఆర్ఎల్ అన్నాను కదా! ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. ఎఫ్‌సిఐ డెంటల్ కేర్ అని ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ cal.comలోకి వచ్చి ఒక ఈవెంట్ అనేది క్రియేట్ చేద్దాం. ఎలా? ఎఫ్‌సిఐ డెంటల్ నేను మర్చిపోయానది. ఎఫ్‌సిఐ డెంటల్ కేర్ అని ఇలా ఇవ్వండి. మీకు మీటింగ్ కావాలంటే, డిస్క్రిప్షన్ కావాలంటే అది మొత్తం సెలెక్ట్ చేసుకోండి. మన ఏజెంట్ అనేది డైరెక్ట్‌గా ఈ ఈవెంట్ అనేది క్రియేట్ చేస్తుందనమాట. ఎవరెవరికి? మన కస్టమర్ ఈమెయిల్‌కి, మన క్లినిక్ ఈమెయిల్‌కి. మన క్లినిక్ ఈమెయిల్‌తో ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఈవెంట్ మన ఈమెయిల్‌కి లింక్ అయి ఉంటుంది. మన కస్టమర్ ఈమెయిల్ చెప్పినప్పుడు ఆ ఈమెయిల్ బట్టి మనం ఈవెంట్ అనేది అతనికి లింక్ పంపిస్తామనమాట. అంటే అతనికి ఈవెంట్ బుక్ అయినప్పుడు అతనికి మీటింగ్ లింక్ ఇచ్చేస్తామనమాట. ఇలా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను కంటిన్యూ కొట్టేసాను. చూడండి మనకి ఈవెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ డిస్క్రిప్షన్ అవి మొత్తం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ మీట్ అంటే గూగుల్ మీట్ లేకపోతే లొకేషన్ అంటే మన క్లినిక్ లొకేషన్‌కి వస్తున్నారు కాబట్టి ఇన్ పర్సన్ ఆర్గనైజేషన్ అడ్రెస్ అని సెలెక్ట్ చేసుకొని అక్కడ అడ్రెస్ ఇవ్వడం ఇది మొత్తం చేసుకోవాలనమాట. నేను జస్ట్ ఇలా ఉంచేసాను. ఇప్పుడు తర్వాత అవైలబిలిటీ అంటే మనం మన క్లినిక్ అవర్స్ అన్నీ ఇక్కడ మోడిఫై చేసుకోవాలనమాట.
ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఎక్కడుందో చూసుకొని దీని లొకేషన్ ఏంటో చూసుకొని దీని తర్వాత ఇక్కడ అవైలబిలిటీ అనేది ఎడిట్ చేయాలన్నమాట. ఇక్కడ టైమ్ జోన్ అవి మొత్తం ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ లొకేషన్ ఎక్కడుందో చూసి చూడండి, ఇక్కడ లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్ ఏ టైం జోన్ కిందకి వస్తుందో చూసి దాని తర్వాత ఇక్కడ అవైలబిలిటీ మొత్తం చూసి ఇక్కడ మన క్యాలెండర్లో అది అవైలబిలిటీ మొత్తం ఎడిట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన టైం మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ అడ్రస్ ఏ టైం జోన్ కిందకి వస్తుందో చూసి ఆ టైం జోన్ ఇక్కడ పెట్టేయాలన్నమాట. అంతే, ఇంకేం లేదు. నేను ఇప్పటికైతే ఇంతే ఉంచేసాను. ఇంకా బేసిక్గా ఈ సెటప్ చేసుకుంటే సరిపోతుంది. సెటప్ చేసుకున్న తర్వాత సేవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఒక అపాయింట్మెంట్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ Cali.comలో సెటప్ అయిపోయిందనమాట. తర్వాత ఏం చేయాలో మనం ఏజెంట్ క్రియేట్ చేసినప్పుడు చూస్తాం మొత్తం. ఇప్పుడు ఇదైతే ఓకే అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తర్వాత Twilio అకౌంట్ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మీరు జస్ట్ Twilio అని సెట్ చేసి చూడండి, Twilio అని సెట్ చేయండి. Twilio సెట్ చేస్తే మీకు ఇలా వస్తుంది twilio.com అని. దీంట్లో మీరు ఏం చేస్తారంటే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనం రిటైల్లో ఫోన్ నెంబర్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో, మన ఏజెంట్స్ని ఫోన్ నెంబర్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలో అది మొత్తం చూద్దాం. ఇక్కడ ఫోన్ నెంబర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, బై న్యూ నెంబర్, షిఫ్ట్ ర్యాంకింగ్ అని. ఇక్కడ బై న్యూ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ యునైటెడ్ స్టేట్స్, కెనడా నుంచి ఆ నెంబర్ అనేది బై చేయగలం. అది కూడా మనకి $2 పర్ మంత్ పడుతుంది. ఆ నెంబర్ అనేది Twilio టెల్నెక్స్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. కానీ దీనికన్నా కాస్ట్ ఎఫెక్టివ్ నార్మల్ బెస్ట్ వే ఏంటంటే మనం డైరెక్ట్గా Twilio అని, ఈ Twilioలో డైరెక్ట్గా నెంబర్ తీసుకుంటే మనకి పర్ మంత్ $1.15 పడుతుంది. అంటే ఇన్బౌండ్కి అవుట్బౌండ్కి సెపరేట్ కాస్ట్ పడతాయి. అది ఎంత పడతాయో కూడా తర్వాత చెప్తాను. అంటే దీంట్లో కాస్ట్ తక్కువ పడుతుంది అనమాట దీంతో కంపేర్ చేస్తే. ప్లస్ మనం N10లో ఆటోమేషన్స్ అవి కూడా క్రియేట్ చేస్తాం కాబట్టి మనం డైరెక్ట్గా Twilio అకౌంట్ని కనెక్ట్ చేసుకొని SMS కూడా పంపించుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా ఇక్కడ క్రియేట్ చేసినా పంపించుకోవడానికి కాస్త కాంప్లెక్స్ అవుతుంది అలా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ బై న్యూ నెంబర్ కాకుండా షిఫ్ట్ ర్యాంకింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి, అది చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ మనకి ఏమేమి కావాలి, ఫోన్ నెంబర్ కావాలి. ఫోన్ నెంబర్ ఈ మొత్తం మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే Twilio అకౌంట్ ఉంది కదా, Twilio అకౌంట్లో దొరుకుతాయి అనమాట. ఇదేంటంటే అసలు ఇది ఒక నెంబర్ ప్రొవైడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. డిఫరెంట్ కంట్రీస్ నెంబర్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తుంది ఇది. మన ఇండియాది కూడా చేస్తుంది, కానీ ప్రతి కంట్రీకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ప్రకారం ఇది వర్క్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనం ఇక్కడ నెంబర్ కొన్నా యూస్ లేదు, ఎందుకంటే అది మనం వాయిస్ ఏంటికి ఇంటిగ్రేట్ చేయలేం. ఎందుకంటే మన రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటాయి. మనకి అది కాల్ చేయడానికి నెంబర్ ఇక్కడ నుంచి నెంబర్ కొని అది మొత్తం ఉండదు అనమాట. అది మొత్తం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు ఈ మొత్తం సెటప్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ Twilio సైన్ అప్ అని క్లిక్ చేయండి. మీకు ఇలా వస్తుంది Twilio అఫీషియల్ సైట్ అని. ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మీ అకౌంట్ సెటప్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అయితే ఇలా కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ మీకు ఫ్రీ ట్రయల్లో $15 ప్లస్ అనేవి వస్తాయి. అవి సరిపోతాయి ఇప్పటికి. తర్వాత మీరు నార్మల్ గా మీ రియల్ వాయిస్ డిప్లాయ్ చేసినప్పుడు అప్పుడు క్రెడిట్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం క్రెడిట్స్ లేకుండా నార్మల్ గా ఎవరికైనా కాల్ చేయడానికి అవ్వదు. ఓన్లీ మనకి కొన్ని వెరిఫైడ్ నెంబర్స్ చేయడానికి అవుతుంది మన ట్రయల్ అకౌంట్ లో. కానీ మనం టెస్టింగ్ కాబట్టి ఇది సరిపోతుంది, మన నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెంబర్ కొంటాం కదా, నెంబర్ కొనాలి. ఫస్ట్ కొనాలంటే ఫోన్ నెంబర్స్ లోకి వెళ్ళి ఇక్కడ బయ్యే నెంబర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మొత్తం నెంబర్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. మనకి ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ సెట్ చేసుకొని మన రీజన్ ప్రకారం మనం ఇక్కడ బై చేసుకోవచ్చు. నేను జస్ట్ ఏదో ఒక నెంబర్ అని జస్ట్ ఒక 9తో స్టార్ట్ అవ్వాలని ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఈ మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ ఏదో ఒక రీజన్లో మీకు నచ్చిన రీజన్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎందుకు ఉండదో ఉంటుంది చూడండి. ఇక్కడ వాయిస్, SMS, MS ఇవి ఏం సెట్ చేయడానికి అవ్వదు అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా రీజన్, అందుకు. ఇక్కడ సేమ్ ఇప్పుడు US మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. US మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం ఎనేబుల్ అయ్యి ఉంటాయి, వాయిస్, SMS, MS ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సేమ్ అలానే మనం ఏదైతే తీసుకున్నామో అది మొత్తం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కెనడా కూడా ప్రొవైడ్ చేస్తుంది ఇలా అనమాట. ఇప్పుడు నేను 9 మీద క్లిక్ చేస్తాను. చూడండి ఇలా ఈ మొత్తం వచ్చే కెనడియన్ నెంబర్స్ అనమాట ఇవి. ఇప్పుడు నేను ఏదో ఒక నెంబర్ బై చేస్తున్నాను. జస్ట్ బై మీద క్లిక్ చేసి ఇక్కడ బై మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. $1.15 మన ట్రయల్ అకౌంట్ నుంచి కట్ అయ్యి మనం ఏం కట్ అవ్వవు, జస్ట్ ట్రయల్ అకౌంట్లో ఉన్నాయి కదా అవి కట్ అయిపోతాయి. ఇప్పుడు కాన్ఫిగర్ మీద క్లిక్ చేయండి.
జస్ట్ ఇలా వదిలేయండి, అంతేం పర్లేదు దీంతో. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ యాక్టివ్ నంబర్స్ మీద క్లిక్ చేస్తే మనకి జస్ట్ ఇలా కనిపిస్తుంది, ఇది ఉంచేయండి ఇలా. ఇప్పుడు మనం డీటెయిల్ లో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ నెంబర్ బై చేస్తాం కదా, ఈ నెంబర్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ నెంబర్ ఉంది కదా, నెంబర్ లో పేస్ట్ చేసేయండి, గ్యాప్స్ తీసేయండి. ఇక్కడ టెర్మినేషన్ URL ఈ మొత్తం మనం టూలేలో సెటప్ చేసుకోవాలి. ఇక్కడ టెర్మినేషన్ URL ఈ మొత్తం మనం టూలేలో సెటప్ చేసుకోవాలి. ఎలా సెటప్ చేసుకోవాలి, ఇక్కడ షిఫ్ట్ ట్రంక్ అని సెట్ చేయండి. సెట్ చేస్తే మనకి ఎలాస్టిక్ షిఫ్ట్ ట్రంక్స్ అని ఇలా వస్తాయి అన్నమాట. దాని మీద క్లిక్ చేయండి. దీంట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉంది కాబట్టి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇక్కడ ఉంది కదా, మీరు క్రియేట్ న్యూ షిఫ్ట్ ట్రంక్ మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో మొత్తం లిటిల్ డాక్యుమెంటేషన్లో ఉందన్నమాట. అది ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ లిటిల్ ఏ డాక్స్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వీడియో అని క్లిక్ చేయండి. ఇక్కడ మొత్తం వచ్చిందనమాట ఎలా చేయాలి ఏంటి అని డీటెయిల్గా. మీరు ఇది చూసుకుని డైరెక్ట్గా చేసుకోవచ్చు, కానీ నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్లో కూడా ఎలా చేయాలో. ఇక్కడ ఫస్ట్ జనరల్లోకి వెళ్ళారు. జనరల్లోకి వెళ్ళి ఇక్కడ సేమ్ ఇక్కడ ఎలా సెట్టింగ్స్ ఉన్నాయో అవి మొత్తం చేసుకోండి. ఆల్రెడీ చేశాను కాబట్టి ఇది చూపిస్తాను. చూడండి, జనరల్లోకి వెళ్ళాం. మీరు కూడా ఇలా వస్తుంది. ఇక్కడ ఫ్రెండ్ నేమ్ ఇవ్వండి. ఈ మొత్తం ఇలా వచ్చేస్తాయి. ఇక్కడ కాల్ ట్రాన్స్ఫర్ ఈ రెండు ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ టిక్ కొట్టేయండి, సరిపోతుంది. కొట్టేసాక ఇంకా డైరెక్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. ఇది సేవ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాని తర్వాత టెర్మినేషన్లోకి వచ్చేయండి. ఇక్కడ సేమ్ అంతే, టెర్మినేషన్లో కూడా ఇలానే ఉంది. సేమ్ టెర్మినేషన్లో ఇక్కడ ఏదో ఒక ఇక్కడ మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ మీ నేమ్ ఏమి ఇచ్చారో అక్కడ అది మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి మొత్తం కాపీ చేసుకోండి. ఇది మొత్తం ఈ టెర్మినేషన్ URL ఇక్కడ పెట్టేసేయాలన్నమాట. ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఆ టెర్మినేషన్ URL ఇక్కడ పెట్టేసాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, షిఫ్ట్ ట్రంక్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇక్కడ నిక్ నేమ్, ఈ మూడు ఆప్షనలే. కానీ మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని పెట్టుకుందాం, ఎందుకంటే సెక్యూరిటీగా. ఇక్కడ మీరు ఏదో ఒకటి ఇస్తారు, అది అవైలబుల్లా లేదా అని ఇక్కడ చూపిస్తుంది. అది అవైలబుల్ అయితే ఓకే, మీరు డైరెక్ట్గా ఇది అక్కడ పేస్ట్ చేసేయచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ మూడు క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్ నేమ్ డిఫాల్ట్ SL1 అని ఎగ్జాక్ట్గా ఇదే ఇవ్వండి. తర్వాత ఇక్కడ 0000 అని ఉంది కదా, ఇది ఇచ్చేయండి. ఇక్కడ సేమ్ ఇక్కడ 1 అని క్లిక్ చేయండి. ఇది మొత్తం నాకు ఎలా తెలుసు అంటే ఇక్కడ డాక్యుమెంటేషన్లో ఉంటుంది అనమాట. ఇక్కడ యూజర్ని మనం క్రియేట్ చేస్తాం, ఈ రెండు క్రియేట్ చేస్తాం. ఆ రెండు ఎలా క్రియేట్ చేస్తామని ఇక్కడ ఇచ్చారు. డిఫాల్ట్ SL1 ఈ మొత్తం పెట్టి 1, డిఫాల్ట్ SL2 1 to 8 అని పెట్టి ఇది 1. ఈ మొత్తం ఏంటి అని చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడ ఏమైతే ఇచ్చారో అది మొత్తం పెట్టేయండి. ఈ రెండు క్రియేట్ చేసుకున్నాక సేమ్ ఇక్కడ క్రెడెన్షియల్స్ అని ఉంది కదా, అది క్రియేట్ చేసుకోవాలి. క్రెడెన్షియల్స్ లిస్ట్ అని ఉంది కదా, ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ రెండు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఈ రెండు నోట్ చేసుకున్నాక ఏం చేయాలి, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర ఆ రెండు పెట్టేయాలన్నమాట. ఈ రెండు పెట్టేస్తాం, బాగానే ఉంది. ఇక్కడ దాకా అయిపోయింది. ఇక్కడ దాకా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం స్క్రోల్ చేసి సేవ్ చేసేయండి, సరిపోతుంది. ఈ మొత్తం అయిపోయింది ఇప్పుడు స్టెప్స్. ఇక ఇప్పుడు ఆర్గనైజేషన్ లో మెయిన్ స్టెప్ అన్నమాట. ఇక్కడ ఏం చేయాలి, సేమ్ ఇక్కడ ఆర్గనైజేషన్ URL ని ప్లస్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఏముండదు, డైరెక్ట్ గా ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ ఈ URL ఉంది కదా, ఎగ్జాక్ట్ గా ఈ URL కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చేసింది. ఇలా వస్తే వచ్చేసినట్టే. తర్వాత ఇంకా సేవ్ చేసేయండి. ఈ పేజ్ లో చేసేది ఇంతే. ఇంకా తర్వాత డైరెక్ట్ గా నెంబర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏం కనిపించదు. ఇప్పుడు యాడ్ ఏ నెంబర్ మీద క్లిక్ చేసి యాడ్ అన్ ఎగ్జిస్టింగ్ నెంబర్, ఎందుకంటే మనం ఆల్రెడీ బై చేసాం కదా, బై చేయాల్సిన అవసరం లేదు. యాడ్ అండ్ ఎగ్జిస్టింగ్ నెంబర్ మీద క్లిక్ చేసి, మనం ఇప్పుడే కదా ఇది బై చేసింది, దాని మీద క్లిక్ చేసి యాడ్ సెలెక్టెడ్ అని క్లిక్ చేసి సరిపోతుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ వచ్చేస్తుంది ఈ నెంబర్. ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంత చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నిక్ నేమ్ అంటే మనకి ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వాలో అది ఇచ్చేస్తాం. అది ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం అవుట్ బౌండ్ ఇక్కడ TCP అనే సెలెక్ట్ చేయండి. TCP సెలెక్ట్ చేస్తే ఇది బెస్ట్ ప్రొవైడర్, మీకు కాల్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. ఇలా అనమాట. ఇలా కాన్ఫిగర్ చేసుకుంటారు. కాన్ఫిగర్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు మేక్ అండ్ అవుట్ బౌండ్ కాల్ ఉంది కదా, ఇక్కడ నార్మల్ మీ నెంబర్ ఇచ్చి టెస్ట్ చేయండి. మీ నెంబర్ ఇచ్చేటప్పుడు +91 మీ ఇండియన్ నెంబర్ అయితే ఇండియన్ నెంబర్ అలా మొత్తం ఇచ్చేయండి. మీరు AAA అకౌంట్ కి ఏదైతే నెంబర్ వాడారో ఆ నెంబర్ కి కాల్ వెళ్తుంది అనమాట. ఎందుకు, మనం ఫ్రీ ట్రయల్ లో ఉన్నాం కాబట్టి. కానీ వేరే వాళ్ళకి కూడా కాల్ వెళ్ళాలంటే ఇక్కడ ఫోన్ నెంబర్ నార్మల్ గా డాష్ బోర్డ్ లోకి రండి. ఫోన్ నెంబర్స్ లో మేనేజ్ లో ఇక్కడ వెరిఫైడ్ కాల్ రెడీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఎవరెవరికి కాల్ వెళ్ళాలి అని ఇక్కడ మొత్తం ఉంటుంది. ఇది నా నెంబర్ ఆల్రెడీ డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. మీకు కూడా మీ నెంబర్ డిఫాల్ట్ గా వచ్చేస్తుంది.
మీరు ఎవరైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ న్యూ కాల్ రెడీ మీద క్లిక్ చేయండి. వాళ్ళ కంట్రీ సెలెక్ట్ చేయండి. ఇండియా సెలెక్ట్ చేస్తే ఇక్కడ వాళ్ళ నెంబర్ ఇచ్చేయండి. దాని తర్వాత ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేస్తే వెరిఫై నెంబర్ మీద క్లిక్ చేస్తే అతనికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఇక్కడ షేర్ చేస్తే ఆ నెంబర్ ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. అంటే మీరు అతనికి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఈ నెంబర్ నుంచి, ఇటుబిలియోలో తీసుకున్న నెంబర్ నుంచి. ఇక్కడ ఆ నెంబర్ వాళ్ళు పే చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇలా అయితే వర్క్ అవుతుంది ఇది మొత్తం చేసిన వెంటనే మీకు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే అవుట్ బౌండ్కి ఇన్ బౌండ్కి అది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఏజెంట్స్ క్రియేట్ చేసి ఉంటాం కదా, ఆ ఏజెంట్స్ మొత్తం ఇక్కడ వస్తాయి అనమాట. ఫస్ట్ అవుట్ బౌండ్ చూద్దాం. అవుట్ బౌండ్ కాల్ ఏజెంట్ ఉంది కదా, దీంట్లో మనం అవుట్ బౌండ్ అంటే మనం ఏ నెంబర్ కాల్ చేయాలని ఇక్కడ కాల్ చేసేటప్పుడు అనమాట ఈ ఆప్షన్. ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను, బానే ఉంది. కానీ ఏ ఏజెంట్ కాల్ చేయాలని ఇక్కడ సెలెక్ట్ చేయడానికి లేదు కదా, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అదే డిఫరెంట్ ఏజెంట్స్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ ఏజెంట్స్ లో ఏది కాల్ చేయాలని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. దాన్ని బట్టి మనం ఇక్కడ వేరియబుల్స్ కూడా మారిపోతాయి. అలా ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇస్తాను. నేను ఇక్కడ ఎవరికైతే ఫోన్ చేయాలనుకుంటున్నానో వాళ్ళ నెంబర్ ఇస్తాను అనమాట. అలా అవుట్ బౌండ్ ఏజెంట్. ఇక్కడ మనం ఏ కంట్రీకి వెళ్ళాలని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కంట్రీకి అవుట్ బౌండ్ కాల్స్ వెళ్ళకూడదని కూడా. తర్వాత సేమ్ ఇన్ బౌండ్ కాల్ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ ఏదైతే చేస్తున్నామో ఇన్ బౌండ్ కాల్ మనకి ఆ నెంబర్ కాల్ చేసినప్పుడు ఈ ఏజెంట్ కి వస్తుంది అనమాట. కానీ మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ ఏజెంట్స్ కూడా పంపించవచ్చు. అంటే పొద్దున కాల్ చేస్తే ఒక ఏజెంట్ కి వెళ్ళేలాగా, రాత్రి కాల్ చేస్తే ఒక ఏజెంట్ కి వెళ్ళేలాగా. ఇంకోటి ఏంటి, మనం డిఫరెంట్ ఏజెంట్స్ చేస్తూ ఉంటాం కదా, కానీ ఒకే నెంబర్ అసైన్ చేయాలంటే డిఫరెంట్ సినారియోస్ పెట్టుకొని మనం ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఇప్పుడు అర్థం కాదు. అది ఎలా అంటే ఇక్కడ ఇన్బౌండ్ వెబ్ బుక్ అని ఉంది కదా, అది ఆన్ చేసుకొని ఇక్కడ యూఆర్ఎల్ ఒకటి వెబ్ బుక్ పేస్ట్ చేస్తాం. ఇక్కడ వెబ్ బుక్ యూఆర్ఎల్ ఒకటి పేస్ట్ చేస్తాం. N10 లో ఏం చేస్తామంటే ఇక్కడ వెబ్ బుక్ యూఆర్ఎల్ ఉంది కదా, ఆ ఫ్లోలో ఏం చేస్తామంటే డిఫరెంట్ కండిషన్స్ పెడతాం అనమాట. అంటే పొద్దున్న కాల్ చేస్తే ఈ వాయిస్ ఏజెంట్ కి వెళ్ళాలి, మధ్యాహ్నం కాల్ చేస్తే ఈ వాయిస్ ఏజెంట్ కి వెళ్ళాలి అని అలా పెట్టేస్తాం కండిషన్స్. దాన్ని బట్టి యూజర్ ఎప్పుడైతే కాల్ చేస్తున్నాడో ఆ కండిషన్స్ మొత్తం చెక్ చేసి ఆ పర్టికులర్ ఏజెంట్ కి డైరెక్ట్ చేస్తుంది అనమాట కాల్. అంటే సేమ్ నెంబర్ ఏ ఉంటుంది, డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ ఏజెంట్స్ కి కాల్ చేస్తుంది, డిఫరెంట్ కండిషన్స్ లో డిఫరెంట్ ఏజెంట్స్ కాల్ చేస్తుంది. ఓన్లీ టైం అనే కాదు, మనం ఇలా డిఫరెంట్ ఏజెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం నెక్స్ట్ క్లాసెస్ లో ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ఇది ఉంది కదా, ఈ యూఆర్ఎల్ ఉంది కదా, అది కాపీ చేసుకున్నాం. అది కాపీ చేసుకున్న తర్వాత మన ఏజెంట్కి ఇవ్వాలి కదా నాలెడ్జ్ బేస్లో. అంటే ఆ క్లినిక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి మొత్తం మన ఏజెంట్కి ఇవ్వాలి కదా. వాళ్ళ గురించి మన దగ్గర ఏం లేదు, వెబ్సైట్ ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు మనం వెబ్సైట్ ఇస్తాం. వెబ్సైట్ ఎలా ఇవ్వాలి, ఇప్పుడు యాడ్ నాలెడ్జ్ బేస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి డైరెక్ట్గా ఇందాక పేజ్ చూపించాను కదా, ఆ పేజ్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లస్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలన్నమాట. మన దగ్గర ఏముంది, వెబ్ పేజ్. అంటే మన దగ్గర వెబ్సైట్ ఉందా, ఏమైనా ఫైల్ ఉందా, పీడిఎఫ్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే జస్ట్ టెక్స్ట్ మాన్యువల్గా టైప్ చేసి లేకపోతే కాపీ పేస్ట్ చేసి ఇస్తామా అని ఇక్కడ అడుగుతుంది. మన దగ్గర వాళ్ళ గురించి ఓన్లీ వెబ్సైట్ ఒకటే ఉంది కాబట్టి వెబ్సైట్ అని క్లిక్ చేసి ఇక్కడ మనం ఆ యూఆర్ఎల్ అయితే ఇచ్చేస్తాం అనమాట. అక్కడ సేవ్ మీద క్లిక్ చేసేస్తే మనకి అక్కడ సైట్ మ్యాప్స్ అన్నీ వస్తాయి. అంటే ఆ వెబ్సైట్లో ఎన్ని యూఆర్ఎల్స్ ఉన్నాయో అవి మొత్తం వస్తాయి. చూడండి, నాకు 65 యూఆర్ఎల్స్ అనేవి వచ్చాయి. ఈ 65 సెలెక్ట్ చేసి సేవ్ చేసిస్తాను నేను. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వెబ్సైట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో, ఎన్ని సబ్ పేజెస్ ఉన్నాయో అన్ని ప్రతిదీ ఏజెంట్కి యాక్సెస్ ఉందన్నమాట. యూజర్ క్వశ్చన్ అడిగినప్పుడు అది మొత్తం సెట్ చేసి దాని గురించి ఏమున్నా ఇది ఆన్సర్ చేయగలదు అనమాట. అలా ఇప్పుడైతే ఇది చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అప్పటికి మనం ఏజెంట్ అనేది బిల్డ్ చేయడం ఎలాగో చూద్దాం. ఇక్కడ సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్ అనేది కదా, దీన్ని ఫస్ట్ పేరు మార్చేయండి. FCI డెంటల్ కేర్ అసిస్టెంట్ కదా, FCI డెంటల్ అసిస్టెంట్. ఓకే, పేరు మార్చేసాం. ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తాం, ఇది ఓకే, ఇది ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ వాయిస్ అనేది 0.94 పెట్టుకోండి. ఎందుకంటే అది మినిమం స్పీడ్ అనమాట మనకి. అంటే అది కొంచెం బాగుంటుంది అనమాట, లేకపోతే స్పీడ్గా మాట్లాడుతుంది ఏజెంట్ అనేది. ఇక్కడ మనం ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఇక్కడ ప్రాంప్ట్ ఒకటి ఇవ్వాలి. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇందాక చెప్పాను చూడండి. ఫంక్షన్స్ అన్నా టూల్స్ అన్నా ఒకటే సేమ్. ఈ టూల్స్లో ఏం చేస్తాం, ఇది ఏమేమి చేయాలో దాన్ని బట్టి ఇక్కడ టూల్స్ అనేవి యాడ్ చేస్తాం. ఏమేమి చేయాలి, ఇది క్యాలెండర్లో చెక్ చేసి బుక్ చేయాలని అది ఒక ఫీచర్ చెప్పాను కదా. ఇప్పుడు ఆ ఫీచర్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చెక్ క్యాలెండర్ అవైలబిలిటీ, బుక్ క్యాలెండర్ అవైలబిలిటీ, ఈ రెండు ఉన్నాయి కదా. చెక్ చేయడం, బుక్ చేయడం, ఈ రెండు మనం దీనికి ఫీచర్స్ ఇస్తున్నాం కాబట్టి మనం ఇది చేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఇంకొక డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం గూగుల్ క్యాలెండర్ ఉంది, గూగుల్ క్యాలెండర్ని డైరెక్ట్గా ఇక్కడ టూల్ లాగా పెట్టేసి ఆ గూగుల్ క్యాలెండర్లోనే అపాయింట్మెంట్ చెక్ చేసి బుక్ చేసి అలా చేయొచ్చు కదా అని అలా అంటారు.
కానీ అలా చేస్తే కొంచెం కాంప్లెక్స్ అవుతుందనమాట. ఎందుకు? ఇక్కడ డైరెక్ట్‌గా గూగుల్ క్యాలెండర్ ఇంటిగ్రేట్ చేయాలంటే ఇక్కడ కస్టమ్ ఫంక్షన్ వాడి ఇక్కడ మొత్తం పారామీటర్స్ అనేవి డిఫైన్ చేసి హెడర్స్, క్వెరీ పారామీటర్స్ మొత్తం డిఫైన్ చేసి అది మొత్తం చేయాలనమాట. కానీ దాంట్లో మళ్ళీ ఆ ఈవెంట్ టైప్ ఏంటి? ఈవెంట్ వాళ్ళ ఈమెయిల్ ఏంటి? వాళ్ళు ఎంత సేపు డ్యూరేషన్ అయి మొత్తం మనమే మాన్యువల్‌గా సెటప్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం వాడితే ఏమవుతుందంటే cal.com అనే దాంట్లో నుంచి డైరెక్ట్‌గా ఇంటిగ్రేట్ అయిపోతుందనమాట. అంటే cal.com అనే దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం జస్ట్ ఈవెంట్ క్రియేట్ చేసేసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏజెంట్ అనేది డైరెక్ట్‌గా ఆ ఈవెంట్ అనేది బుక్ చేయగలదు. దాంట్లోనే డైరెక్ట్‌గా గూగుల్ మీట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్‌గా మన క్యాలెండర్‌లో కూడా బుక్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఇది సింపుల్ వే అనమాట. అందుకే రిటైల్ వాళ్ళు ఈ cal.com వాళ్ళతో కొలాబరేట్ అయ్యి డైరెక్ట్‌గా ఇక్కడ ఆ ఫీచర్ అనేది పెట్టేసారు. అందుకు మనం ప్రతి దానికి కస్టమ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాలంటే మనం ఎన్‌ఎన్ నుంచి గూగుల్ క్యాలెండర్ డైరెక్ట్‌గా అయ్యేటట్టు కూడా పెట్టొచ్చు. ఈ కస్టమ్ ఫంక్షన్ వాడి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సింపుల్‌గా అయిపోవాలని ఈ చెక్ క్యాలెండర్ అవైలబిలిటీ, బుక్ క్యాలెండర్ ఈ 2 వాడుతున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ చెక్ క్యాలెండర్ అవైలబిలిటీ ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఇక్కడ చెక్ క్యాలెండర్ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తే మనకేమొస్తుంది? ఈ మొత్తం వస్తాయి. ఇప్పుడు ఏపీఐ కీ అనేది, ఈవెంట్ ఐడీ అనేది అడుగుతుంది. ఈ 2 ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉంది. ఇది కూడా ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉంది. ఇప్పుడు ఏపీఐకి ఈవెంట్ ఐడీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇదేంటిది cal.com గురించి కదా! ఈ cal.com కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం cal.comలోకి వెళ్ళి ఏపీఐ కీ ఒకటి, ఈవెంట్ ఐడీ ఒకటి ఈ 2 చూస్తామనమాట. ఈవెంట్ ఐడీ అంటే ఏంటి? ఇందాక మనం ఏజెంట్ ఐడీ వచ్చినట్టు సేమ్ ఈవెంట్ ఐడీ ప్రతి ఈవెంట్‌కి ఒక్కొక్కటి ఉంటుందనమాట. చూడండి ఈవెంట్ టైప్స్ అనే యూఆర్ఎల్ ఉంది కదా! ఇది మొత్తం చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఈ ఈవెంట్స్ మొత్తంలో ఒక్కొక్క దానికి ఒక్కో ఈవెంట్ ఐడీ ఉంటుంది. ఇప్పుడు ఇది క్లిక్ చేశాననుకోండి. ఇక్కడ నాకు ఈ ఈ ఈవెంట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఈవెంట్ ఐడీ ఎక్కడ ఉంటుందంటే యూఆర్ఎల్ చూస్తున్నారు కదా! ఈ యూఆర్ఎల్‌లో మనకి ఈవెంట్ ఐడీ అనేది వస్తుందనమాట. ఇప్పుడు ఏం చేస్తాను ఈ యూఆర్ఎల్‌లో ఈ నంబర్ ఒకటి ఈ 7 డిజిట్ నంబర్ ఒకటి కాపీ చేసుకొని దీంట్లోకి వచ్చి ఈవెంట్ ఐడీలో అది పేస్ట్ చేసేయండి. ఓకే. అది పేస్ట్ చేసేయండి సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఏపీఐకి అడుగుతుంది. ఏపీఐకి అడుగుతుంది కాబట్టి మళ్ళీ సెర్చ్‌లోకి వెళ్ళి ఏపీఐ అని సెర్చ్ చేయండి. ఏపీఐ. అప్పుడు మీకు ఏపీఐ కీస్ అనేవి వస్తాయి. ఏపీఐ కీస్ వచ్చినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు యాడ్ మీద క్లిక్ చేసి ఒక ఏపీఐ కీ అనేది క్రియేట్ చేసుకోండి. రిటైల్ డెమో అని క్లిక్ చేశాను. ఇక్కడ ఏమవుతుందంటే నెవర్ ఎక్స్పైర్స్ మీద క్లిక్ చేస్తే ఏపీఐ కీ ఎప్పటికీ అవైలబుల్‌గానే ఉంటుందన్నమాట. లేకపోతే 30 డేస్‌కి ఆఫ్ అయిపోవాలంటే 30 డేస్ అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను నెవర్ ఎక్స్పైర్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ కొట్టేసి చేశాను. ఇక్కడ నాకు ఏపీఐ కీ అనేది క్రియేట్ అయిపోయింది. ఏపీఐ కీ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఒక దగ్గర స్టోర్ చేసుకోండి. లేకపోతే తర్వాత మళ్ళీ చూసుకోవడానికి వీలవ్వదనమాట. ఎలా అయినా మనం తర్వాత కావాలంటే మళ్ళీ ఇంకో ఏపీఐ కీ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇలా వర్క్ అవుతుందనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏపీఐ కీ అనేది ఇక్కడ పేస్ట్ చేసేస్తాం. పేస్ట్ చేసాం కదా! ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తాం. ఓకే. సేవ్ అయిపోయింది. బానే ఉంది. ఇప్పుడు ఇది సేవ్ అయిపోయిందనమాట. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టైమ్ జోన్. టైమ్ జోన్ అనేది మనం పర్ఫెక్ట్‌గా ఇవ్వాలి. మన క్లినిక్ ఏ టైమ్ జోన్‌లో ఉందో ఆ టైమ్ జోన్ ఇవ్వాలి కదా! అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కాపీ చేసుకొని చాట్‌జీపీటీలోకి వెళ్ళి జస్ట్ విచ్ టైమ్ జోన్ అని ఇస్తున్నాను. అది వెంటనే నాకు ఆన్సర్ ఇచ్చేస్తుందనమాట. చూడండి ఈస్టర్న్ టైమ్ జోన్ అంటే ఈస్టర్న్ టైమ్ జోన్ అంటే ఏంటి? న్యూయార్క్ టైమ్ జోన్ అనమాట. అంటే అమెరికా న్యూయార్క్ కిందకి వస్తుందది. అది మీకు తెలియకపోతే జస్ట్ మళ్ళీ అడగండి. చూడండి ఈ ఫార్మాట్‌లో అంటే మన ఇండియా ఫార్మాట్ ఇదనమాట. మన ఇండియన్ టైమ్ జోన్ ఇలా డినోట్ చేస్తాం మనం. కలకత్తా అయినా పెట్టొచ్చు. ఇప్పుడు చూడండి ఇలా న్యూయార్క్, అమెరికా అని ఇలా వచ్చింది కదా! ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకున్నాక మన డీటెయిల్‌లోకొచ్చేసి ఇక్కడ అమెరికా, న్యూయార్క్ అని పెట్టేయండి. ఇందాక మనం cal.comలో కూడా ఇదే టైమ్ జోన్ పెట్టాలనమాట. ఇందాక నాకు తెలుసు కాబట్టి నేను అదే ఉంచేసాను. న్యూయార్కే ఉంచేసాను. ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? బుక్ క్యాలెండర్ అవైలబిలిటీ ఒకటి చేయాలి. ఇది బుక్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేయాలి? సేమ్ టైమ్ జోన్ అనేది మార్చేస్తాం. ఇక్కడ ఈవెంట్ ఐడీ. ఈవెంట్ ఐడీ ఏంటి? ఈవెంట్ ఐడీ మన cal.comలో ఇందాక చెప్పాను కదా! సరే ఇప్పుడు ఏపీఐకి ఉంది కాబట్టి ఏపీఐకి అనేది పెట్టేస్తాను. ఇప్పుడు ఈవెంట్ ఐడీ కావాలి. ఈవెంట్ ఐడీ అంటే ఏంటి? ఏ ఈవెంట్ కావాలి? మనకి ఎఫ్‌సీఐకి చేస్తున్నాం కాబట్టి ఎఫ్‌సీఐ డెంటల్ కేర్‌కి చేసింది. ఆ ఈవెంట్ ఓపెన్ చేసుకుంటే మనకి యూఆర్ఎల్‌లో ఉంటుంది. ఆ యూఆర్ఎల్‌లోది కాపీ చేసుకొని మన దీంట్లోకొచ్చి రిటర్న్‌లోకి దాంట్లో పేస్ట్ చేస్తే సేవ్ కొట్టేస్తే సరిపోతుంది. ఇంత సింపుల్‌గా మనం క్యాలెండర్ అనేది ఇచ్చేసామనమాట. ఇప్పుడు సేమ్ ఈ చెక్ క్యాలెండర్, బుక్ క్యాలెండర్ ఈ 2 టూల్స్ అనేవి ఉన్నాయి మనకి.
సేమ్ అలానే ఇంకోటి ఉంది చూడండి, ఎండ్ కాల్ అనేది. ఇది డిఫాల్ట్ గా వచ్చేసింది అనమాట. ఇది ఏం చేస్తుంది, కాల్ ఎండ్ అవ్వాల్సిన టైంలో ఇది డైరెక్ట్ గా ఎండ్ కాల్ చేసేస్తుంది. ఇప్పుడు మనం చేసిన ప్రతి దానికి మనం డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అని ఇక్కడ ఇవ్వాలి, ప్లస్ మన ప్రాంప్ట్ లో కూడా మెన్షన్ చేయాలి. ఈ క్యాలెండర్, ఈ టూల్ ఎప్పుడు వాడాలి, ఈ ఫంక్షన్ ఎప్పుడు వాడాలి అని మొత్తం మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వాలి. ఇది ఆల్రెడీ బిల్ట్ ఇన్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ వీళ్ళే ఇచ్చేసారు, అందుకు మనకి అవసరం లేదు. ఎండ్ కాల్ కూడా వీళ్ళే ఇచ్చేసారు చూడండి, ఎండ్ కాల్ వెన్ యూజర్ అని ఇలా, ఇది కూడా వీళ్ళే ఇచ్చేసారు. ఇప్పుడు తర్వాత యాడ్ చేయాలంటే ఇక్కడ తర్వాత కాల్ ట్రాన్స్ఫర్, అంటే యూజర్ ఏమన్నా క్లినిక్ ఓనర్ తో మాట్లాడాలని ఉన్నప్పుడు వాళ్ళకి కాల్ ట్రాన్స్ఫర్ చేయమంటే అదే కాల్లో అది ఆటోమేటిక్ గా దానికి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది అనమాట. అందుకు ఇది అలానే సేమ్ ఇలా మొత్తం ఉంటాయి. ఇప్పుడు మనం జస్ట్ ఇది బేసిక్ గా కాబట్టి ఈ వరకు ఇంటిగ్రేట్ చేస్తాను. ఇప్పుడు తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇది మొత్తం ఉన్నట్టు ఇలా ప్రాంప్ట్ ఒకటి రాయాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం నాలెడ్జ్ వచ్చిందో రాలేదో, ఇంకా అయిపోలేదు. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం, అది అయిందో లేదో. నాలెడ్జ్ బేస్ లోకి వచ్చేస్తే చూడండి ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏజెంట్ లో కూడా కనిపిస్తుంది అనమాట. చూడండి ఒకసారి నాలెడ్జ్ బేస్ లో క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకి అది సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది, ఎఫ్సిఐ అని. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఎఫ్సిఐ చేస్తున్నాం కాబట్టి ఆ డాక్యుమెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తాం, ఆ ఏజెంట్ అనేది. ఇక్కడ బాగానే ఉంది. ఇప్పుడు మనం ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ 3 ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ 3 ఫంక్షన్స్ వాడుతున్నాం ఇప్పుడు మనం. చూడండి ఇక్కడ మనం నాలెడ్జ్ బేస్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు ఈ స్పీచ్ సెట్టింగ్స్ మొత్తం మీరు నేను ఇందాక చెప్పాను కదా యూట్యూబ్ వీడియో, ఆ యూట్యూబ్ వీడియో చూస్తే సరిపోతుంది, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ వెబ్ హుక్ సెట్టింగ్స్ మొత్తం దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు జస్ట్ ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి అని అది చూద్దాం. ఇప్పుడు మొత్తం ప్రాంప్టింగ్ సెక్షనే ఉంటుంది. డీటెయిల్గా ఒక వాయిస్ ఏంటి బిల్డ్ చేయడానికి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అని చూద్దాం. ఈ వీడియో తర్వాత మీరు మొత్తం అసలు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అని మాస్టర్ చేస్తారనమాట. దానికి కొన్ని టిప్స్ ట్రిక్స్ అవి మొత్తం కూడా ఉంటాయి రిటైల్ ప్లాట్ఫామ్లో, అవి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన ఏజెంట్ మొత్తానికి మెయిన్ ఈ ప్రాంప్టే అనమాట. ఈ ప్రాంప్ట్ ప్రకారమే మన ఏజెంట్ మొత్తం ఈ టూల్స్ ఎగ్జిక్యూట్ చేయడమైనా మాట్లాడమైనా మొత్తం ప్రాంప్ట్ ప్రకారమే చేస్తుంది. అందుకు ప్రాంప్ట్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఈ ప్రాంప్ట్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి ఏంటి, ఈ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి ఏంటి అని ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే రిటైల్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేయండి. డాక్యుమెంటేషన్ అంటే ఏంటంటే, డాక్యుమెంటేషన్ అంటే ఏం లేదు, సేమ్ యూజర్ మాన్యువల్ లాగా. మనం ఏమన్నా కొన్నప్పుడు మనకి దాంతో పాటు కొన్ని పేపర్లు ఇస్తారు కదా, యూజర్ మాన్యువల్ లాగా. వాచ్ కొన్నప్పుడు అయినా ఏదో ఒక వస్తువు కొన్నప్పుడు దాంతో పాటు ఏదో ఒక 3-4 పేజెస్ ఉన్న డాక్యుమెంటేషన్ అనేది ఇస్తారు కదా, సేమ్ అలానే అనమాట. ఒక వెబ్సైట్ కానీ ఒక యాప్కి ఒక డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది. దాంట్లో మొత్తం ఆ వెబ్సైట్ కానీ ఆ యాప్ కానీ ఎలా వాడాలి ఏంటి, ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ప్రతి ఫీచర్ డీటెయిల్గా ఎలా వాడాలో మొత్తం మెన్షన్ చేసి ఉంటుంది. ఇంకా ఆ ఫీచర్ నుంచి బెస్ట్ అవుట్పుట్ రావాలంటే ఎలా చేయాలి ఏంటి అని అవి కూడా మొత్తం ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ప్రాంప్టింగ్ బెస్ట్ అవుట్పుట్ రావాలి కాబట్టి మన రిటైల్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి అని దాంట్లో మొత్తం మెన్షన్ చేసి ఉంటారు. అది మొత్తం చూసి ఇక్కడ మనకి దానికి తగ్గట్టు మనం ప్రాంప్ట్ ఇస్తాం అనమాట. ఇది మెయిన్గా మనం చేయాల్సిన థింగ్. ఇప్పుడు రిటైల్ డాక్యుమెంటేషన్ అని క్లిక్ చేయండి చాలు. మీకు డైరెక్ట్గా యూఆర్ఎల్స్ రాకపోతే జస్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జస్ట్ గూగుల్లో కొట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ రిటైల్ AI డాక్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోండి. చూడండి ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్ మొత్తం అయితే వచ్చేసింది. ఈ డాక్యుమెంటేషన్ మొత్తంలో ప్రతిదీ మెన్షన్ చేసి ఉంటారనమాట. ప్రతి ఫీచర్ గురించి డీటెయిల్గా మనం ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలి అని ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇక్కడ సింగిల్ ప్రాంప్ట్, ఇప్పుడు మనం చేస్తుంది సింగిల్ ప్రాంప్ట్ కదా, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సెటప్ సింగిల్ మల్టీ ప్రాంప్ట్, అంటే సింగిల్ మల్టీ ప్రాంప్ట్ రెండు కలిపిచ్చేసారనమాట. ఇది కన్వర్జేషనల్ ఫ్లోకి సపరేట్. ఇప్పుడు మనం సింగిల్ ప్రాంప్ట్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ ప్రాంప్ట్లో స్టెప్ 1లో రైట్ ద ప్రాంప్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మొత్తం సింగిల్ ప్రాంప్ట్ కానీ మల్టీ ప్రాంప్ట్ కానీ దానికి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అని డీటెయిల్గా మెన్షన్ చేసి ఉన్నారనమాట. ఇప్పుడు ఇది మొత్తం మనం చూడాలా, మనం మొత్తం చూస్ చేయాలా అంటే అంత ఏం అవసరం లేదు. ఇక్కడ సింగిల్ ప్రాంప్ట్ అనేది ఇది జస్ట్ బేసిక్, జస్ట్ ఒకసారి చూడండి. తర్వాత రైట్ సింగిల్ ప్రాంప్ట్ అనేది కదా, అది కూడా జస్ట్ చూడండి. మీకు ఇక్కడ నుంచి ఏమర్థం అవుతుందంటే చూడండి ఇక్కడ జస్ట్ వీళ్ళు చెప్పారనమాట సింగిల్ ప్రాంప్ట్ ఎలా రాయాలని. తర్వాత మెయిన్గా ఏం చెప్పారంటే సెక్షనల్ ప్రాంప్ట్స్ రాయమని చెప్పారు. అంటే ఏంటి, ప్రాంప్ట్స్ని డివైడ్ చేయమన్నారు సెక్షన్స్గా. ఎలా డివైడ్ చేయాలి, ఫస్ట్ ఐడెంటిటీ రాయాలి, అంటే అసలు అది ఆ ఏజెంట్ ఎవరు ఏం చేయాలి ఆ ఏజెంట్ అని, దాని మెయిన్ గోల్ అది మొత్తం మెన్షన్ చేయాలి. దాని తర్వాత దాని స్టైల్, దాని బిహేవియర్ ఎలా ఉండాలి, అది ఎలా చేయాలి,
పొలైట్‌గా ఉండాలా, కన్సైజ్‌గా ఉండాలా, డీటెయిల్‌గా మాట్లాడాలా, అలా ఇది మొత్తం ఇక్కడ మెన్షన్ చేస్తాం. దాని తర్వాత రెస్పాన్స్ గైడ్‌లైన్ అంటే రెస్పాన్సెస్ ఎలా జనరేట్ చేయాలి ఏంటి అని. టాస్క్ దీనికి అంటే అపాయింట్‌మెంట్ ఎలా బుక్ చేయాలి? అంటే ఫ్లో ఎలా ఉండాలి? ఏమేం టాస్క్ ఉన్నాయి దీనికి? క్యాలెండర్ అవైలబిలిటీ చెక్ చేయాలి. అదొక టాస్క్. అదెప్పుడు చెక్ చేయాలి? తర్వాత అపాయింట్‌మెంట్ బుక్ చేయాలి. అది మొత్తం ఈ మొత్తం టాస్క్‌లుంటాయి గదా! ఈ టాస్క్ మొత్తం ఇక్కడ మెన్షన్ జేయాలి ఒక్కొక్కటి. దాని తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్, రూల్స్. ఇవన్నీ ఏంటి? ఇన్‌స్ట్రక్షన్స్, రూల్స్ అంటే రూల్స్ అనమాట. మన ఏజెంట్ ఫాలో అవ్వడానికి రూల్స్. అంటే ఎలా అంటే ఓన్లీ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాతే అది అవైలబుల్‌గా ఉంటేనే తర్వాత బుక్ అవైలబిలిటీ వాడు. చెక్ అవైలబిలిటీ వాడకుండా డైరెక్ట్‌గా బుక్ అవైలబిలిటీ వాడకు. ఓన్లీ నేమ్ అడిగిన తర్వాత మీటింగ్ బుక్ చెయ్యి. ఇలా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్, కొన్ని రూల్స్ ఉంటాయి గదా! కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయి మొత్తం మనం ఏజెంట్‌కి ఇస్తామనమాట. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అనే సెక్షన్‌లో. అలా అనమాట ఈ మొత్తం. జస్ట్ ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలని అర్థమైంది కదా! మనం సింగిల్ ప్రాంప్ట్ ఇస్తున్నామంటే దాన్ని సెక్షన్స్‌గా డివైడ్ చేసి ఒక మంచి ఫార్మాట్‌లో అలా ఇవ్వాలన్నమాట. ఈ మొత్తం ఫాలో అవుతూ. ఈ మొత్తం ఎగ్జాంపుల్‌గా వీళ్ళు ఇచ్చేసారు. ఈ మొత్తం ఒకసారి చూడండి. ఇంకోటేంటంటే ఇక్కడ ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట. ఆ టిప్స్ మొత్తం నేను ఒక డాక్యుమెంట్‌లో పెట్టేసాను. ఆ డాక్యుమెంట్ చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి వాయిస్ ఏంట్స్ చాలా పెద్ద టాపిక్. దీంట్లో చాలా డాక్యుమెంట్స్ అన్నీ వాయిస్ ఏంట్స్ రిలేటెడే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తున్నామంటే నేను చూడండి ఇక్కడ రిటైల్ ప్రాంప్ట్ టిప్స్ ఉన్నాయి కదా! ఈ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేశాను. ఈ డాక్యుమెంట్‌లో ఏమున్నాయంటే మొత్తం అంటే మన రిటైల్‌లో ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఈ ప్రాంప్ట్స్ అనేవి వాడితే మనకి చాలా ఈజీగా హ్యూమన్ లాగా అనిపిస్తుందన్నమాట. వాయిస్ ఏంటి మాట్లాడేది. ఈ ప్రాంప్ట్స్ వాడకపోతే అంత బాగా మాట్లాడదు. కొన్ని సార్లు హాలోజినేట్ అయిపోయి ఏదేదో మాట్లాడుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం నంబర్ ఇచ్చామనుకోండి. ఫోను నంబరో ఏదో ఒక నంబర్ ఇస్తే అదెలా మాట్లాడుతుందంటే 415, 890 అని అలా ఏదేదో మాట్లాడేస్తుందనమాట. కానీ ఇప్పుడు మనం ఈ ప్రాంప్ట్ ఇస్తే ఏమవుతుందంటే అలా మాట్లాడకుండా సేమ్ హ్యూమన్ నంబర్ ఎలా అయితే మాట్లాడతారో అలా మాట్లాడుతుంది. సేమ్ ఈమెయిల్ కూడా అంతే. మనం ఫిరోజ్@gmail.com అని అలా ఉంటాయి కదా! అది సరిగ్గా మాట్లాడదు. @gmail.com జీమెయిల్ అని అలా పలికి తర్వాత డాట్ కామ్ అని తర్వాత ఫిరోజ్ అని అలా పలకదనమాట. మొత్తం ఒకేసారి పలికేస్తుంది. అలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. దానికి దీన్ని అని పలకడానికి కూడా రాదు. అందుకు మనం ఈ ప్రాంప్ట్ అనేది మెన్షన్ చేయాలి దానికి. అప్పుడది ఈమెయిల్ కూడా సరిగ్గా మాట్లాడుతుంది. సేమ్ వెబ్‌సైట్ కూడా. ఇప్పుడు మనమైతే ఇదేం చదువుతాం? ఏబీసీ టెస్ట్ డాట్ నెట్ అని చదువుతాం. కానీ అదేం చదువుతుంది? అప్‌టెస్ట్ డాట్ నెట్ అని అలా చదివేస్తుంది. ఎందుకు? దానికి తెలీదు కాబట్టి. ఇలా చదవాలని. అందుకు మనం వెబ్‌సైట్‌లో కూడా ఇలాంటి ప్రాంప్ట్స్ ఇచ్చేస్తే అది ఐడెంటిఫై చేసి హ్యూమన్ లాగా మాట్లాడుతుందనమాట. సేమ్ టైమ్‌కి కూడా అంతే. తర్వాత ఈ మొత్తం సేమ్ మాట్లాడడానికి దీని తర్వాత ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు వాయిస్ ఏంటి మాట్లాడేటప్పుడు కాల్ చేస్తారు దానికి. కాల్ చేస్తారు బానే ఉంది. తర్వాత కాల్ చేసినప్పుడు ఇక్కడ ఈ మాట్లాడుతున్నప్పుడు ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయమన్నారనుకోండి. ఒక 30 సెకండ్స్ వెయిట్ చేయమన్నారనుకోండి. అది 30 సెకండ్స్ వెయిట్ చేయదు. వెంటనే ఓకే అని అలా మాట్లాడుతుంది. ఇంకో 5 సెకండ్స్ మీరు ఏం మాట్లాడకపోతే హే ఆర్ యూ దేర్ అని అలా మాట్లాడుతుంది. కానీ అలా రాకుండా ఉండాలంటే మనం ఈ లైన్ వాడాలనమాట. ఈ ప్రాంప్ట్ వాడితే ఇక నో రెస్పాండ్ నీడ్ అని వాడితే మనం స్టాప్ అన్నప్పుడు అది స్టాప్ అయిపోతుంది. ఎప్పుడు ఆగాలి అని మనం ఇక్కడ మెన్షన్ చేస్తామనమాట అలా. ఈ మొత్తం కొన్ని టిప్స్ అనమాట. ఈ మొత్తం టిప్స్ కూడా నేను ఈ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకోటేంటంటే మనకి కొన్ని సార్లు పాస్ ఇవ్వాల్సొస్తుంది. అంటే వాయిస్‌ని లైన్‌గా మాట్లాడేయకుండా కొన్ని చోట్ల కొంచెం పాస్ అలా ఇవ్వాల్సొస్తుంది. అప్పుడేం చేస్తామంటే ఇక్కడ హైఫన్ ఉంది గదా! కొంచెం గ్యాపు ఇక్కడ ఈ వర్డ్ అనుకోండి. కొంచెం గ్యాపు, హైఫను, ఇంకో గ్యాప్ ఇచ్చి తర్వాత మన నంబరో ఐ మీన్ వర్డో ఏదో ఒకటి ఇస్తామనమాట. అప్పుడు అది కొంచెం పాస్ తీసుకొని మాట్లాడుతుంది. అది లాంగ్ పాస్ కావాలంటే అప్పుడు మనం అలా డిఫరెంట్‌వి చాలా పెడతాం. చాలా హైఫన్స్ అనేవి పెట్టి ఇలా పెట్టేస్తామనమాట. ఇలా వర్క్ అవుతాయి ఈ మొత్తం ప్రాంప్ట్స్. ఈ మొత్తం బేసిక్‌గా హ్యూమన్ లాగా మాట్లాడడానికి కొన్ని టిప్స్ అనమాట ప్రాంప్ట్స్ ఇవి. ఈ డాక్యుమెంట్ కూడా నేను మా టెలిగ్రామ్ ఛానెల్‌లో మొత్తం ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో జాయిన్ అయిపోండి మీకు వస్తుంది. మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఈ మొత్తం సింగిల్ ప్రాంప్ట్ ఈ మొత్తం వచ్చేసాయి కదా! ఇది బానే ఉంది. ఇప్పుడు ప్రాంప్టింగ్ గురించి కొంచెం క్లారిటీ వచ్చేసింది కదా! అంటే మనం ఐడెంటిటీ ఇలా సెక్షన్ ప్రాంప్ట్స్‌గా డివైడ్ చేయాలి. డివైడ్ చేసి దాని తర్వాత ఆ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి కదా! అవి కూడా మొత్తం చూసి మనం ఇక్కడ ప్రాంప్ట్ అనేది రాయాలి. ఇప్పుడు మనం ఎక్కడి దాకా అయిపోగొట్టామో చూద్దాం. సెక్షన్ 4 వరకు అయిపోయింది.
ఇప్పుడు మనం సెక్షన్ 5లో ఉన్నాం. సెక్షన్ 5లో న్యూ ఏజెంట్ క్రియేట్ చేసాం. మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఈ మొత్తం ఇప్పుడు మనం ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాం. అంటే మనం ఇక్కడ ఉన్నామనమాట. ఈ డైనమిక్ వేరియబుల్స్ ఈ మొత్తం ఇప్పుడు చెప్తాను. ఇది కాకుండా మనం ఏం చేసాం, సెక్షన్ 6 కూడా అయిపోయింది. నాయిస్ బేస్ కూడా ఇచ్చేసాం కదా, ఇది అయిపోయింది. తర్వాత సెక్షన్ 7లో ఎవరు స్పీక్ చేస్తారో ఈ మొత్తం మనం సెట్టింగ్స్ అనమాట. ఈ సెట్టింగ్స్ మొత్తం మీరు ఆ యూట్యూబ్ వీడియో ఉంది కదా, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. దీని తర్వాత సెక్షన్ 8 రికాల్ ఫంక్షన్ ఈ మొత్తం ఇచ్చేసాం కదా, బుక్ అవైలబిలిటీ, క్లయింట్ అవైలబిలిటీ ఎన్ని కాల్ ఇందాక ఇచ్చేసాం కదా, ఇది మొత్తం కూడా అయిపోయింది సెక్షన్ 8. ఇప్పుడు సెక్షన్ 9 క్యాలెండర్ ఇంటిగ్రేషన్. ఈ ఇంటిగ్రేషన్ కూడా ఇందాక చెప్పేసాను కదా, డైరెక్ట్ గా క్యాలెండర్ అనేది డీటెయిల్ లో ఇంటిగ్రేట్ చేసాం కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ప్రాంప్ట్ ఒకటి ఇవ్వాలి. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మొత్తం ఈ ఏజెంట్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇస్తాము, టెస్ట్ చేస్తాము, కానీ ఆ ప్రాంప్ట్ అనేది పర్ఫెక్ట్ కాదనమాట. ఒకేసారి మనకి పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అనేది రాదు. మనం టెస్ట్ చేస్తే మనకి ఏం మిస్టేక్ చేస్తున్నామో అవి మొత్తం తెలుస్తాయి. ఆ మిస్టేక్స్ బట్టి మనం మళ్ళీ ప్రాంప్టింగ్ ఇచ్చి మళ్ళీ ఇంకో కొత్త ప్రాంప్ట్స్ అనేవి జనరేట్ చేసి ఆ మిస్టేక్స్ మళ్ళీ రాకుండా అలా మొత్తం ప్రాంప్ట్ అనేది మాడిఫై చేయాలన్నమాట. అలా మొత్తం ప్రాంప్ట్ అనేది మాడిఫై చేసి మన ఏజెంట్కి ఇస్తే అప్పుడు మన ఫైనల్ ఏజెంట్ అనేది వర్క్ అవుతుంది బాగా. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకేసారి ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసేలా, కానీ ఫస్ట్ జనరేట్ చేసి అది మొత్తం ఇచ్చి టెస్ట్ చేస్తూ ఉండాలి. ఎక్కడెక్కడైతే తప్పు చేస్తుందో దాన్ని బట్టి మనం ఆ ప్రాంప్ట్ అనేది అక్కడ ఆ సెక్షన్స్లో చేంజ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ మొత్తం టెస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా ఫైనల్ అవుట్పుట్ మొత్తం బాగా వచ్చే వరకు చేస్తూ ఉండాలి. దాని తర్వాత మన ఫైనల్ ఏజెంట్ అనేది రెడీ అయిపోతుంది. ఇది కూడా మొత్తం ఈ టెస్టింగ్ కూడా మొత్తం ఆటోమేట్ చేసేయచ్చు. అది కూడా ఎలా చేయాలో తర్వాత వీడియోస్లో చెప్తాను. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయినట్టుంది. తర్వాత వీడియోస్లో మొత్తం చెప్తాను. మీరు ఏం టెన్షన్ పడొద్దు, ఇక్కడ మధ్యలో ఆపేస్తున్నానని. నెక్స్ట్ వీక్ దీని కంటిన్యూషన్ వీడియోనే వస్తుంది. మొత్తం సేమ్ కంటిన్యూషనే చెప్తాను. మొత్తం సేమ్ ఇలా ఈరోజు చెప్పినట్టే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో కూడా బేసిక్ నుంచి, అంటే మళ్ళీ మొత్తం స్టార్ట్ నుంచి కాదు, ఇక్కడ ఎక్కడి వరకు ఎండ్ అయిందో దాని నుంచి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అది మొత్తం చూద్దాం. తర్వాత ఇప్పుడు మనం జస్ట్ ఏం మిగిలిపోయినాయో చూసేద్దాం ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మొత్తం ప్రాంప్ట్ ఇచ్చేస్తాం. ప్రాంప్ట్ జనరేట్ చేసిన తర్వాత అది ఎలా జనరేట్ చేయాలో మొత్తం చెప్తాను. దాని తర్వాత టెస్టింగ్ ఎలా చేయాలి, ఆటోమేటెడ్ టెస్టింగ్ ఎలా చేయాలి, ఈ మొత్తం ఎలా చేయాలో చెప్తాను. దాని తర్వాత మన నెంబర్ ఇంటిగ్రేషన్ ఉంది కదా, ఆ నెంబర్ని ఈ ఏజెంట్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, అలా ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మనం నార్మల్గా యాక్చువల్గా రియల్ వాళ్ళు మన ఫోన్ కాల్లో ఏజెంట్ మాట్లాడేలాగా అలా టెస్టింగ్ ఎలా చేయాలి, అది మొత్తం రియల్ వరల్డ్ టెస్టింగ్ అనేది చెప్తాను. రియల్ వరల్డ్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ డేటా మొత్తం, కాల్ డేటా మొత్తం మనం గూగుల్ షీట్లో స్టోర్ చేయాలనుకున్నాం కదా, అది మొత్తం ఎలా స్టోర్ చేయాలి అన్నిటిని కనెక్ట్ చేసి అది మొత్తం చెప్తాను. దాని తర్వాత మొత్తం ఈ మొత్తాన్ని క్లయింట్కి ఎలా చూపించాలి, అంటే మనం బిల్డ్ చేసిన మొత్తం క్లయింట్కి చూపాల్సిన అవసరమే లేదు. దీని రిజల్ట్ ఎలా వస్తుంది, అది క్లయింట్కి ఎలా డిస్ప్లే చేయాలి ఏంటి, ఇది మొత్తం కవర్ చేస్తాను. దాని తర్వాత మనం యాక్చువల్గా క్లినిక్కి ఎలా సెల్ చేయాలి, ఇది ఎలా పిచ్ చేయాలి, ఎలా లీడ్స్ని జనరేట్ చేయాలి, అది మొత్తం డీటెయిల్గా ఉంటుంది అనమాట. అవి మొత్తం డీటెయిల్గా ఉంటాయి అనమాట ఈ నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇందాక చెప్పాను కదా, స్టార్టింగ్ సెక్షన్ 0 నుంచి మొత్తం చూడండి. అక్కడ నుంచి మొత్తం చూసి నేను ఏమైతే చెప్పానో అది మొత్తం అనలైజ్ చేసి ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ రండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు కనుక ఈ వీడియో మొత్తం బాగా అర్థమైతే ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే లైక్ కామెంట్ చేయండి. అప్పుడు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి మాకు కూడా మోటివేషన్ వస్తుంది. ఫ్రీక్వెంట్గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా వీటి మీద ఎగ్జాక్ట్గా మీరు బిగినర్ లెవెల్ నుంచి ఎలా స్కిల్ చేయాలో మొత్తం కంప్లీట్గా కవర్ చేస్తాం ఈ వీడియోస్లో. ఇంకా మీకు ఈ మొత్తం డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటే మమ్మల్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనలైజ్డ్గా నేర్చుకోవాలనుకుంటే. ఇంకా మా N10 కోర్స్ కూడా ఉంది కదా, ఇప్పుడు మనం చేసేది మొత్తం ఓన్లీ డీటెయిల్లోనే కాదు, N10లో కూడా ఆటోమేషన్స్ అనేవి బిల్డ్ చేస్తాం నెక్స్ట్ క్లాస్ నుంచి. ఈ N10 ఆటోమేషన్కి వీటికి ఎలా కనెక్ట్ చేయాలో అది మొత్తం కూడా ఉంటుంది. అందుకు మనం N10 నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకు మీరు N10 అనేది నేర్చుకోవాలనుకుంటే, మీరు N10 అనేది ఫ్రీగా నేర్చుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్లోనే ఫస్ట్ ఈ వీడియో ఉంది కదా, ఈ ఏజెంట్స్ మాస్టర్ క్లాస్, దీంట్లో మొత్తం ఎలా చేయాలి ఏంటి అని మొత్తం కవర్ చేశాను. దాని తర్వాత N10 పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ అయితే 2 ఉన్నాయి, అవి కూడా మొత్తం చూసేయండి. చూడండి ఇక్కడ N10 పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ఉన్నాయి. ఈ 2 వీడియోస్ మొత్తం కంప్లీట్ చేయండి. N10 గురించి ఒక బేసిక్ ఓవర్వ్యూ బాగా బిల్డ్ చేసే వరకు వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఇంకా 10 డేస్ సిరీస్ కూడా చేసాము. దీంట్లో కంప్లీట్ బేసిక్ నుంచి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక 10 ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసాం అనమాట కంప్లీట్గా బిగినర్స్ కోసం. ఈ మొత్తం కూడా మీరు చూడొచ్చు. ఈ మొత్తం చూస్తే మీకు N10 మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా మీకు బేసిక్ నుంచి మొత్తం స్క్రాచ్ నుంచి ఒక స్ట్రక్చర్డ్ వేలో కావాలంటే మా కోర్స్ ఉంది కదా, ఆ కోర్సులో ఎన్రోల్ అయిపోండి. మీకు ఆటోమేటిక్గా మొత్తం స్ట్రక్చర్డ్ వేలో మొత్తం ఉంటుంది. దాంట్లో ఆటోమేటిక్గా వచ్చేసింది అంటే ఆటోమేటిక్గా రాదు, దాంట్లో అయినా మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే.
దాంట్లో వీక్లీ డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి. మేము అటెండ్ అయ్యి మొత్తం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తూ ఉంటాం. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మా డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మా కోర్స్ కూడా ఉంది. ఇక్కడ మా టెలిగ్రామ్ కమ్యూనిటీ కూడా ఉంది. మీకు రిసోర్సెస్ అన్ని కావాలంటే ఇక్కడ జాయిన్ అయిపోండి. ఇక్కడ కోర్స్ కావాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కోర్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఎన్రోల్ అయిపోవచ్చు. ఎన్రోల్ అయ్యే ముందు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మమ్మల్ని ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, దీంట్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు నేను చెప్పిన మొత్తం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఈ వీడియో చాలా కష్టపడి చేశాను. మొత్తం స్క్రాచ్ నుంచి మొత్తం చెప్పాను. ఇలానే నెక్స్ట్ వీడియోస్ కూడా రావాలంటే ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ రావాలి అంటే కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ కూడా చేయండి. అప్పుడు మాకు కూడా మోటివేషన్ వస్తుంది. మేము కూడా ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం వీడియోస్ అనేవి. ఈ వీడియోకి ఇంతే. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.